ఈరోజు అందరికీ తెలిసినటువంటి మందే, కానీ మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ముఖ్యంగా ఇది చాలా పాలిక్రష్ అనమాట అండి. ఇది ముఖ్యంగా అందరూ కూడా ఇది తరచుగా వాడుతూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందు. ఇలాంటివి రూస్టాక్స్ లాంటివి 10 మందులు కనుక మనకు తెలిసినట్టయితే ఓన్లీ 10 మెడిసిన్స్ హూ కెన్ డూ ఏ మిరకిల్స్. అందువల్ల ఏంటంటే ఇది హ్యానిమన్ ప్రూవ్ చేశారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క యూసేజ్ అంత ఇంత కాదు, చాలా యూసేజ్ ఉంటుంది. అలాగే దీని యొక్క యూసేజ్ కూడా చాలా వైడ్ రేంజ్లో ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం చాలా వరకు తెలుసుకుంటాం, మీ అందరికీ కూడా తెలుసు. అంచేత దీని డైమెన్షన్స్ అన్నీ ఇన్ని కాదు. అందువల్ల ఏంటంటే మనకి ఇది బాగా పరిచయమైన డ్రగ్ అయినప్పటికీ కూడా మనం ఒకసారి దీన్ని చదువుకోవటం వల్ల ఏంటంటే మనకి తెలియని విషయాలనేవి మనకి కొన్ని ఒకరి నుంచి ఒకరికి మనకి బాధపడతా ఉంటాయి అన్నమాట అండి. అందువల్ల ఒక డ్రగ్ని ఒక్కొక్కరు ఎలా యూజ్ చేస్తారనేది మనకు తెలియదు. మనం ఏంటంటే మెట్రిమెటికా ప్రకారం వెళ్ళిపోతాం. ఆ మెట్రిమెటికాలో కొంతవరకు ఇస్తారు అది. కొన్ని క్లినికల్ సిమ్టమ్స్ అనేవి డాక్టర్స్ వాళ్ళు వాళ్ళ అనుభవరీత్యా ఏంటంటే కొన్ని తెలిసినవి ఉంటాయి. అవి మనకేంటంటే ఇలాంటి క్లాసెస్ ద్వారా మనకి అందజేయబడతాయి అన్నమాట. అందువల్ల రూస్టాక్స్ అనేది ఏంటంటే మనకి సింపుల్గా అనిపిస్తుంది, అయ్యో నాకు తెలిసిందే కదా ఇది, నాకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి వెళ్తే మనకి ఏమీ తెలియదు అనమాట అండి. ఊరికే మనకి ఏంటంటే పైన ఏదో మనకి 2-3 పాయింట్లు తెలుస్తాయి. దాన్ని పట్టుకుని ఏం చేస్తామంటే మనం ఈ మందును వాడుతూ ఉంటాం. చాలా విషయాల్లో మనం దీన్ని మిస్ అవుతూ ఉంటాం అనమాట అండి. అందువల్ల ఈ డ్రగ్ యొక్క రేంజ్ అనేది చాలా ఎక్కువ అద్భుతంగా ఉంటుందన్నమాట. అందువల్ల అటువంటి రూస్టాక్స్ గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి డ్రగ్ అనమాట. అంచేత ఎవరు కూడా మీరు దీన్ని మిస్ అవ్వకండి. మీరు అన్నీ కూడా ముఖ్యంగా నేను చెప్పేవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టి పెట్టి అవి మీరు మీరు యొక్క ప్రాక్టీస్లో దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఇది రూస్టాక్స్ అనేది ప్లాంట్ డ్రగ్ అనమాట. ఇలా ఉంటుంది ఈ రూస్టాక్స్ ప్లాంట్. ఇకపోతే రూస్టాక్స్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళినప్పుడు ఇది ముఖ్యంగా ఏంటంటే ఇట్ బిలాంగ్స్ టు ప్లాంట్ కింగ్డమ్. ఇది ఈ మన వృక్షజాతికి సంబంధించినటువంటి ఔషధం అనమాట అండి. ఇది మనకి డాక్టర్ హ్యానిమన్ గారు మనకి ఈ డ్రగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయనే ప్రూవ్ చేస్తారు ఇది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పాలిక్రస్ట్. పాలిక్రస్ట్ అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కువగా మనకి ఆ డ్రగ్ తరచూ మనకు అవసరం అవుతూ ఉంటుంది అనమాట. ఒక 100 మంది పేషెంట్ చూసినప్పుడు కంపల్సరీగా ఈ డ్రగ్ ఆ రోజు కంపల్సరీగా యూజ్ చేయబడతా ఉంటుంది. అంతే పాలిక్రస్ట్ అంటే తరచూ అవసరం అయ్యే మందని ఎక్కువ రేంజ్లో మనం దీన్ని వాడుతూ ఉంటాం. నాక్స్వామికా ఒకటి, రూస్టాక్స్ ఒకటి, బ్రెయోనియా ఒకటి, ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి, వీటిని పాలిక్రస్ట్లు అంటాం అనమాట. మ్యాక్సిమం మన ప్రాక్టీస్లో పాలిక్రస్ట్లు ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక 10% రే డ్రగ్స్ అవసరం అవుతూ ఉంటాయి. అందువల్ల ఈ పాలిక్రస్ట్ల గురించి మనం క్షుణ్ణమైనటువంటి నాలెడ్జ్ని మనం పొందాలి. అందుకనే కెంట్ మెట్రిమెటికల్ ఇచ్చినటువంటి డ్రగ్స్ అన్నీ కూడా పాలిక్రస్ట్లే. అందులో అతి ముఖ్యమైన పాలిక్రస్ట్ ఏంటంటే మనకి రూస్టాక్సికోడెండ్రా. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక డ్రగ్ గురించి ఎప్పుడన్నా సరే మనం తెలుసుకునేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ డ్రగ్ గురించి ఆపాదమస్తకం అంటే పైనుంచి కింద వరకు మనం ఎంత చదివినప్పటికీ కూడా ఆ డ్రగ్ కొన్ని స్ట్రైకింగ్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంట. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటే అవి ఆ డ్రగ్కి తప్ప మిగతా డ్రగ్స్కి ఉండవు అనమాట. అలాంటి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే పేషెంట్కి కంప్లైంట్తో సంబంధం లేకుండా, అంటే ఏ కంప్లైంట్తో అంటూ రానివ్వండి మీ దగ్గరికి, ఓ తలనొప్పి కావచ్చు, రొంప కావచ్చు, లేకపోతే హెడేక్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ స్ట్రైకింగ్ సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకుని మీరు ఆ డ్రగ్ని ఇచ్చినట్లయితే అది అద్భుతంగా పనిచేస్తే ఆ పేషెంట్లో క్యూర్ అనేది తీసుకొస్తుంది అనమాట. అందువల్ల మనకి ఏ డ్రగ్ గురించి అయినా సరే మనం ముఖ్యంగా ఏంటంటే దానికి ఆ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అనేది ప్రతిదానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందువల్ల ముఖ్యంగా రూస్టాక్స్లోకి వచ్చేసరికి మీ అందరికీ బాగా తెలిసింది ఏంటంటే దీంట్లో కంప్లైంట్స్ అనేవి రెస్ట్లో పెరుగుతూ ఉంటాయి. కంప్లైంట్స్ అనేవి మోషన్ వల్ల అంటే మూమెంట్ వల్ల తగ్గుతూ ఉంటాయి అనేది బాగా స్ట్రైకింగ్ ఫీచర్. అందరికీ తెలిసిందే. ఎనీ పెయిన్స్ ఇన్ ది బాడీ రూస్టాక్స్ మనం వేయాలనుకున్నట్టయితే మనకి 2-3 పాయింట్లు మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఒకటి ఏంటంటే పెయిన్స్ అన్నీ కూడా మనకి రెస్ట్ వల్ల పెరుగుతాయి. అంటే ఒక చోట స్థిమితంగా కూర్చోవడం వల్ల ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా పెరుగుతాయి. అదే పేషెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇది ఒక పాయింట్ గుర్తుంటుంది మనకి. రెండో పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటాం మనం ముఖ్యంగా రూస్టాక్స్ వేయవలసినప్పుడు
పెయిన్స్ అని బిగినింగ్ టు మూవ్. అంటే రెస్ట్‌లో నుంచి వాడు మూవ్‌మెంట్‌లోకి వచ్చేటప్పుడు. అంటే పొద్దుట రాత్రంతా మంచమే పడుకున్నాడు. పొద్దుట లేవాలి. లేచేటప్పుడు ఆ జాయింట్స్ అన్నీ కూడా బాగా స్టిఫ్ అయిపోయి పట్టేసినట్టు ఉంటాయన్నమాట అండి. అందువల్ల ఏం చేస్తాడంటే ఏజ్డ్ పీపుల్ అయితే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటారు. ఈ చెయ్యిలు ఇలా ఆడిస్తారు, కాళ్ళు ఇలా ఆడిస్తారు, అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు, కొద్దిగా మూవ్‌మెంట్ ఇస్తారు. ఇలా ఇచ్చి ఇచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు నెమ్మదిగా కొద్దిగా బావుందన్న తర్వాత ఆళ్ళు ఏం చేస్తారంటే లేస్తారు. దాన్నే ఏమంటాం మనం ఫస్ట్ మూవ్‌మెంట్ అగ్రవేషన్ అని చెప్తాం. ఏం చెప్తాం? ఫస్ట్ మూవ్‌మెంట్ అగ్రవేషన్. లేదా ఏదైనా సరే ఒక చోట మీరు ఈ రూషాక్స్ పేషెంట్స్ ఏంటంటే, ఒక చోట ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఆళ్ళు ఒక గంట, 2 గంటలు అలా కూర్చున్న తర్వాత పైకి లేచేటప్పుడు ఆ నడుము పట్టేయటమో, ఆ మోకాళ్ళు పట్టేయటమో, ఏదో జాయింట్స్ పట్టేస్తా ఉంటాయి. పట్టినప్పుడు నెమ్మదిగా ఇలాగా పైకి లేస్తా అమ్మమ్మమ్మమ్మ అనుకుంటా పైకి లేస్తారనమాట. లేచిన తర్వాత కొద్దిగా 2, 3 అడుగులేసిన తర్వాత కొద్దిగా ఉపశమనం ఇస్తుంది. కొద్దిగా నొప్పులు తగ్గినట్టు అనిపిస్తాయి. అనిపించిన తర్వాత మళ్ళా వాళ్ళు వాళ్ళ యొక్క రొటీన్‌లో పడిపోతే మళ్ళా ఈ బాధలన్నీ తగ్గిపోతాయి. అందువల్ల ఈ లక్షణాన్ని ఏమంటామంటే మనం ఫస్ట్ మూవ్‌మెంట్ అగ్రవేషన్ అని చెప్తాం. ఆర్ పెయిన్ వెన్ బిగినింగ్ టు మూవ్. కంప్లెయింట్స్ వెన్ బిగినింగ్ టు మూవ్. అంచేత ఫస్ట్ మూవ్‌మెంట్ అగ్రవేషన్ అనేది రెండో పాయింటు. ఫస్ట్ పాయింట్ ఏంటి? రెస్ట్ అగ్రవేషన్. థర్డ్ పాయింట్ ఏంటి? మూవ్‌మెంట్ ఎమ్యులరేషన్. మూవ్‌మెంట్ ఎమ్యులరేషన్. నాలుగో పాయింట్ ఏంటంటే మనకు రూస్టాక్స్‌లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కోల్డ్ అగ్రివేషన్. వీడికి చల్లగాలి అస్సలు పడదు. చల్లదనం అస్సలు పడదు. చల్లటి వాతావరణంలోకి వెళ్తే జాయింట్స్ అన్నీ పట్టేస్తాయి. ఈ శీతాకాలం ముఖ్యంగా ఈ జాయింట్లన్నీ పట్టేస్తా ఉంటాయి రూషాక్స్ వాడికి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శీతగాలిని వాడు తట్టుకోలేడు. అంచేత వీడికి వార్మ్ ఎమ్యులరేషన్ ఉంటుంది. వేడి గదిలో ఉంటే హాయిగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే కాస్త వేడి తగిలితే వీడికి చాలా బాగున్నట్టు అనిపిస్తా ఉంటుంది. అందువల్ల ఈ ఈ ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఈ 5 పాయింట్స్ మీదే మొత్తం రూస్టాక్స్ అంతా కూడా నడుస్తా ఉంటుందన్నమాట. దీనికి మొత్తం ఈ పేషెంట్ అంతటికి, డ్రగ్ అంతటికి ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అందువల్ల వీటిల్ని ఏమని చెప్తామంటే మోస్ట్ స్ట్రైకింగ్ సింప్టమ్స్ అని గాని, క్యారెక్టరిస్టిక్ సింప్టమ్స్ గాని మనం చెప్పుకుంటా ఉంటాం అనమాట. ఈ 5 లక్షణాలు కూడా పేషెంట్‌లో కంపల్సరీగా ఉండి తీరతాయి. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కంప్లెయింట్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఈ రూషాక్స్‌లో ఈ జనరాలిటీస్ అంటే అర్థం ఏంటంటే మొత్తం శరీరం అంతటికి సంబంధించినటువంటి సింప్టమ్స్. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ కోల్డ్, హీటు ఆ మొడాలిటీ అనేది ఏదైతే ఉంటుందో, అంటే కోల్డ్ వల్ల కంప్లెయింట్స్ పెరగటం అనేది ఏదైతే ఉంటుందో, ఆ వెచ్చదనం వల్ల ఉపశమనం ఉంటుందో, ఈ మొడాలిటీ కాస్త నప్పితేనే మనం రూషాక్స్ ఏస్తాం. మొడాలిటీస్‌లో ఇది జనరల్ మొడాలిటీ అని చెప్తారు. జనరల్ మొడాలిటీ అని చెప్తారు. ఇది ఇది గనక లేనట్టయితే మనకక్కడ సూట్ అవ్వనట్టయితే ఎన్ని కంప్లెయింట్స్ రూస్టాక్స్ ఉన్నప్పటికి కూడా మనం ఈ ఆ లక్షణాలు బట్టి మనం సాధారణంగా రూస్టాక్స్ వెయ్యం. జనరాలిటీస్ నప్పాలి. రూస్టాక్స్‌లో మనకి కోల్డ్ అగ్రివేషన్ ఉంటుంది. ఈ కోల్డ్ అగ్రివేషన్ గాని, చల్లగాలి పడకపోవటం వల్ల గాని వీళ్ళకి అలాగే చల్లదనం వల్ల గాని వీళ్ళకి కంప్లెయింట్స్ అనేవి ఉద్రేకిస్తాయన్నమాట. అందువల్ల ఈ మొడాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న 5 లక్షణాలు కూడా మనకి రూస్టాక్స్‌లో చాలా ప్రధానమైనవి. వీట్ల ఆధారంగానే మనం ఎంత చకచకా పేషెంట్ చూసినప్పుడు కూడా ఈ లక్షణాలు గనక సరిపోయినట్టయితే ఆహ్, షూర్‌లీ యూ హావ్ టు గివ్ ది రూస్టాక్స్ రెమెడీ. అదొకటి. నెక్స్ట్ దీంట్లోకెళ్ళేసరికి ఏముంటుందంటే సెన్సిటివ్ టు కోల్డ్, డాంప్ వెదర్. అంతకంటే పైన ఏం చెప్పాడంటే కంప్లెయింట్స్ ఫ్రమ్ కోల్డ్, డాంప్ వెదర్. చల్లటి వాతావరణం ఇప్పుడు శీతకాలం కదా! ఇప్పుడు చల్లటి వాతావరణం అంటే ఎలాగ ఉంటుంది ఇప్పుడు కోల్డ్, డాంప్ వెదర్ అంటే. చల్లగా మబ్బట్టినట్టు ఉండి రికార్డ్ దిస్ మీటింగ్ లోకల్లీ. ఇక్కడ చల్లగా వాతావరణం అంతా కూడా చల్లగా ఉండి బాగా ఆహ్, బయటికెళ్తుంటే బాగా మనం కొంచెం చలేసినట్టు ఈ ఫీలింగ్ ఉంటుంది చూసారా? ఇలాంటి చల్లదనంలో కానీ, ఇలాంటి శీతకాలంలో కానీ ఎళ్ళటం వల్ల వచ్చినటువంటి కంప్లెయింట్స్ ఒకటి. ఎక్స్‌పోజ్డ్ టు కోల్డ్ డాంప్ వెదర్ అలా అనమాట. చల్లటి వాతావరణంలోకి వెళ్ళటం వల్ల ఏవైనా కంప్లెయింట్స్ వస్తాయి. అప్పుడు మనకి ఏమి ఇండికేట్ అవుతుంది? రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. సెన్సిటివ్ టు కోల్డ్, డాంప్ వెదర్. అసలు వీడికి చల్లటి వాతావరణం అనేది సరిగ్గా పడదు వీడికి. సెన్సిటివ్ టు కోల్డ్ చల్లటి చల్లదనం అనేది అసలు యాక్చువల్‌గా పడదనమాట. బెటర్ ఫ్రమ్ వార్మ్. వేడిగా ఉంటే వీడికి చాలా హాయిగా ఉంటుంది రూస్టాక్స్ వాడికి. ఈ లక్షణాలన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ కమ్ టు ది పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్. ఇకపోతే రూస్టాక్స్‌లోకి వచ్చేసరికి మనకి సాధారణంగా ఏంటంటే జాయింట్ పెయిన్స్ అని చెప్పుకుంటా ఉంటాం. ఈ ఈ రూస్టాక్స్ గనక కరెక్ట్‌గా గనక మీరు
ఇండికేట్ అయినట్టయితే ఎలాంటి కంప్లైంట్ అయినా సరే ఈ పెయిన్స్ సంబంధించింది ఏళ్ల తరబడి ఉన్నది, సంవత్సరాల తరబడి ఉన్నది, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చింది చాలా హార్బుల్గా సఫర్ అవుతున్న కంప్లైంట్ ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా మీకు తగ్గుతుంది. అది కూడా కరెక్ట్ వేలో తగ్గుతుంది. ఎప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు జనరాలిటీస్ అన్నీ కూడా నప్పాలన్నమాట అండి. పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ది జాయింట్స్, అంతేత జాయింట్స్, నొప్పులు ఇవన్నీ కూడా మీకు బాగా ఉంటాయన్నమాట. ఎమ్యులరేటెడ్ బై మూవ్‌మెంట్ చాలా ముఖ్యమైన పాయింట్. అసలు ఈ డ్రగ్ అంతా కూడా దీంతోనే నడుస్తుంది. రెస్ట్‌లో అగ్రవేషన్ రావటం, మూవ్‌మెంట్‌లో బాగుండటం. ఈ రూస్టాక్స్ యొక్క లక్షణం దీని మీద మొత్తం అంతా కూడా నడుస్తూ ఉంటుంది కేస్ అంతా కూడా. అగ్రవేటెడ్ బై రెస్ట్, చాలా మనకి రెస్ట్ వల్ల కాస్త కంప్లైంట్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ కంటిన్యూస్ వాకింగ్, ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ కంటిన్యూడ్ ఎగ్జర్షన్ ఆఫ్ మైండ్, రూస్టాక్స్ ఇండికేటెడ్. అంటే ఇక్కడ వాకింగ్ అని కాదు, కంటిన్యూస్ ఎగ్జర్షన్ అనమాట. ఎగ్జర్షన్ అంటే బాగా అలసిపోవటం వల్ల వచ్చేటువంటి కంప్లైంట్స్. ఎగ్జర్షన్ అంటే అలా ఎక్కువ పని చేసేయటం వల్ల అనమాట. ఉదాహరణకు మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి, బాగా అదే పని ఇంకా రోజు అలసిపోయి చేస్తే ఆ తర్వాత మీరు రూస్టాక్స్‌లోకి వచ్చేస్తారు. అలాగే మైండ్ కూడా బాగా నిరంతరం ఏదో ఆలోచనతో అలా థింక్ చేస్తున్నారనుకోండి, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎగ్జర్షన్‌కి గురవుతారనమాట. ఆ తర్వాత కూడా ఏమవుతుంది, మీరు బాగా మానసికంగా అలసిపోతారు, శారీరకంగా అలసిపోతారు. ఈ శారీరకంగా బాగా అలసిపోయినందువల్ల, మానసికంగా బాగా అలసిపోయినందువల్ల ఆ వచ్చే కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి రూస్టాక్స్‌లోకి వస్తాయన్నమాట. అందువల్ల మనం అందుకే చెప్తాం, ఎవరన్నా మనకి పూర్వం మనకి రిక్షాలు అవి తొక్కేవారు చాలామంది. రిక్షా పుల్లర్స్ ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే పాపం వాళ్ళు మన దగ్గరికి మందులకి వచ్చేవారనమాట. రోజంతా చాలా శారీరక కష్టపడి వాళ్ళు ఏం చేస్తారో సంవత్సరాల తరబడి ఆ రిక్షాని అలా లాగుతా ఉంటారనమాట. దాని మీద వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పాసెంజర్స్ వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళు చాలా కష్టపడి లాగుతా ఉంటారు. తర్వాత ఏమవుతాయంటే ఆ మజిల్స్, టెండన్స్ అన్నీ కూడా బాగా స్ట్రెయిన్ అయిపోతాయి. అందువల్ల అలాంటి వాళ్ళు మన దగ్గరికొస్తే మనం ఏం చేస్తాం, మనం రూస్టాక్స్ ఇస్తాం. మోడాలిటీస్ అన్నీ సరిపోతాయన్నమాట. అలాగా దాన్ని ఏం చెప్తాం, కంటిన్యూయస్ ఫిజికల్ ఎగ్జర్షన్ అనమాట. అలాగే మైండ్ పరంగా అలాగే నిరంతరం ఆలోచన చేయటం వల్ల కూడా మనకి కొన్ని సందర్భాల్లో మనస్సు అలసిపోతుందనమాట. మైండ్ అలసిపోయి బుర్ర కాస్త డల్ అయిపోయినట్టు అయిపోతుంది. అలాంటప్పుడు కూడా మనం రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. రొమాటిక్ పెయిన్స్ అని చెప్తారు. రొమాటిక్ పెయిన్స్ అంటే కీళ్ళవాతానికి సంబంధించినటువంటి నొప్పులు. ఎప్పుడు కీళ్ళవాతానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అన్నింటిలోనూ కూడా మనం రూస్టాక్స్ వెయ్యం. కీళ్ళవాతానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అన్నింటిలోనూ రూస్టాక్స్ వెయ్యం. ఎప్పుడేస్తాం మనం, రూస్టాక్స్ సింప్టమ్స్ సరిపోతేనే మనం రూస్టాక్స్ ఏస్తాం అన్నమాట. అందువల్ల ఈ రూస్టాక్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి మందు. ముఖ్యంగా అంటే బోనీ పెయిన్స్, అలాగే జాయింట్ పెయిన్స్, లేమ్‌నెస్ అంటే లిగమెంట్స్ అంటే లేమ్‌నెస్ అంటే అది పని చేయకుండా పోవటం అన్నమాట. అది సరిగ్గా పని చేయలేకపోవడం. అంటే ఆ వర్క్‌లో అది బలహీనంగా ఉండటం అన్నమాట. రెండోదేంటంటే సప్రెషన్ ఆఫ్ స్వెట్, చెమటని సప్రెస్ చేయటం వల్ల. అంటే బయట బాగా చాలా వేడిగా ఉంది వాతావరణం. ఇంచుమించు 50 డిగ్రీలు అలాగా మనకి ఉష్ణోగ్రత లేదా 45 డిగ్రీలు, 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. సమ్మర్ అనుకోండి, మిడ్ సమ్మర్. చెమటలు పట్టేస్తున్నాయి. చెమటలు పట్టేసిన తర్వాత అసలు ఉండలేకపోతున్నాం. మీరు సడెన్‌గా ఏం చేశారంటే, ఏ 17 డిగ్రీలోనో, 18 డిగ్రీలో ఉన్నటువంటి ఆ ఏసీలోకెళ్ళిపోయారనమాట. ఏసీ రూమ్‌లోకెళ్ళిపోయారు. ఆ చెమటలతో ఏసీలోకి వెళ్ళిపోయిన తర్వాత చెమటలన్నీ కూడా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత కాసేపు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుందంటే మీకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నట్టు, బాడీ పెయిన్స్ ఉన్నట్టు, అక్కడి నుంచి నెమ్మదిగా ఏ రొమాటిజంలోకో, జాయింట్ పెయిన్స్‌లోకో దింపేస్తుంది. ఈ రకంగా వచ్చినటువంటి స్వెట్‌ని సప్రెస్ చేయటం వల్ల వచ్చినటువంటి కంప్లెయింట్స్ ఏవైతే ఉంటాయో, వాటిలో కూడా మనకి రూస్టాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట. అలాగే పెయిన్స్ ఇన్ జాయింట్స్ విత్ ఫీవర్ ఆర్ వితౌట్ ఫీవర్. రూస్టాక్స్‌లో సాధారణంగా మనం ఎప్పుడు కూడా మనం జ్వరాల్లో మందేయాలనుకున్నట్టయితే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జ్వరం లేకుండా కూడా జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా మనం రూస్టాక్స్ వేస్తా ఉంటాం. ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి సిమిలారిటీస్ మనం బాగా తగ్గినప్పుడనమాట. మీకు ఒక కేస్ చెప్తానిది. ఎలా అంటే ఒక ఆవిడకి 30 సంవత్సరాల ఒక ఆవిడనమాట. 30 ఇయర్స్. ఆవిడ స్కూటర్ చిన్న యాక్సిడెంట్ అయ్యి పడిపోయింది. స్కూటరు యాక్సిడెంట్ అయ్యి పడిపోయింది. యాక్సిడెంట్ అయిపోయి పడిపోయిన తర్వాత ఆవిడకేమైందంటే ఆ మోకాలుకి కాస్త నిప్పు పట్టింది. అది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు 3, 4 సంవత్సరాలు ఎంతో అయిపోతుంది. కానీ ఆ మోకాలు నొప్పి తగ్గట్లేదు. చాలామంది డాక్టర్స్ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేశారంటే ఆ మందులు, ఈ మందులు ఇవ్వటం,
తర్వాత ఏదో కొన్నాళ్ళు వాడితే ఆ పెయిన్ కిల్లర్స్ అది బాగుంటుంది. తర్వాత ఏమవుతుంది మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది. ఆ మోకాలు నొప్పి తగ్గట్లేదు. నడకలో చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఎంఆర్ఐ చేయించుకుంటే ఆవిడకి ఏమైందంటే లెగమెంటల్ టీర్ అని ఉంది. ఈ కేసెస్ మీకు బాగా కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు చెప్పే కేసు చాలా అద్భుతమైన కేసు అనమాట. ఇవి మీ రొటీన్‌లో చాలా కనిపిస్తా ఉంటాయి. కానీ మిస్ అవుతా ఉంటారనమాట. లిగమెంటల్ టీర్ అని వస్తుంది. లిగమెంటల్ టీర్ అంటే లిగమెంట్స్ అని ఉంటాయి. ఇంగ ఇక్కడ మా అమ్మాయి పీపీటీ తయారు చేసింది దీంట్లో ఈ బొమ్మలవి పెట్టిందనమాట. ఇమేజెస్ అవి కూడా. ఈ లిగమెంట్స్ అంటే ఇంగో మీడియల్ కొలేటరల్ లిగమెంట్ అని ఇక్కడ నేను కర్సర్ పెట్టి చూపిస్తున్నాను కదా! ఇది గాని, లేకపోతే క్రూషియల్ లిగమెంట్ అని ఇది గాని, ఇలాగ ఏదో ఒక లిగమెంట్ ఏమవుతుందంటే అక్కడ చిరిగిపోయినట్టు అయిపోతుందనమాట. ఎల్లోపతిలో వాళ్ళు ఏం చేస్తారంటే సర్జన్ ఏం చేస్తారంటే ఆర్థోపెడిక్ సర్జన్, "అమ్మ నీకు లోపల లెగమెంటల్ టీర్ అని వచ్చింది ఎంఆర్ఐ స్కానింగ్‌లో. ఇది నీకు తగ్గదు. అందువల్ల ఏం చేస్తావంటే నువ్వు బెటర్ టు గో ఫర్ ది ఆపరేషన్ సర్జరీ" అని చెప్తాడనమాట. అది ఓ పెద్ద ప్రాసెస్. అలాంటి కేసెస్‌లో మనం ఏం చేస్తామంటే డయాగ్నోసిస్ కనుక అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సాధారణంగా హోమియోపతి డాక్టర్స్ ఏం చేస్తారంటే పడిపోయింది కదా! మోకాలు దెబ్బ తగిలిందని ఆర్నికే ఇచ్చేస్తారు ఎక్కువ మంది. ఏం చేస్తారు? ఆర్నికే ఇస్తారు. ఆర్నికే ఇస్తే ఏమవుతుందంటే కొద్దిగా సమ్ ఎక్స్‌టెంట్ అది కొద్దిగా బానే పనిచేస్తుంది గానీ కంప్లెయింట్ ఎప్పుడు క్లియర్ అవ్వదది. మీరు ఎంత పొటెన్సీకెళ్ళినప్పటికి కూడా అది తగ్గదు. అలాంటి కేసెస్‌లో మీరేం చేస్తారంటే ఇక్కడ మీరేం చేస్తారంటే రూస్టాక్స్ అనమాట. నేనేం చేశానంటే 3 సంవత్సరాలు బట్టి అయిపోయాయి. అంటే నా అనుభవాన్ని బట్టి ఇచ్చాను సుమా. మీరందరిని 50 ఎంలు, సీఎంలు ఇమ్మని చెప్పట్లేదు. మీ అనుభవాన్ని బట్టి మీరు మందు వేసుకోవచ్చు. నేను రూస్టాక్స్ 50 ఒకే ఒక సింగిల్ డోస్ ఏశాను. వేసి దాని మీద అలా వదిలేశాను. ఓ 3 నెలలు అయ్యేసరికి ప్రతి నెల వచ్చి కనిపిస్తుంది పేషెంటు. డాక్టర్ గారు చాలా వరకు తగ్గిందండి. అంతకుముందు గతంలో నేను చాలా సఫర్ అయ్యాను. ఐ యామ్ ఫీలింగ్ బెటర్. మాక్సిమం తగ్గిపోయిందనంటే ఒక 3 నెలలు దాని మీదే ఉంచి 3 నెలలు అయిన తర్వాత ఆ కేస్‌ని కాస్త ఇంక డిస్కనెక్ట్ చేసేసాననమాట. ఇంక అక్కర్లేదమ్మా నువ్వు వాడక్కర్లేదు అని చెప్పాను. అందువల్ల ఈ జాయింట్స్‌లో ఉన్నటువంటి లిగమెంట్స్ ఏవైనా సరే మనకి రప్చర్ అయినప్పుడు మనకి అద్భుతమైనటువంటి మందేంటంటే మనకి రూస్టాక్స్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కూడా మీరు చాలా కాలం నుంచి ఉంటుంది. క్రానిక్‌గా ఉంది కాబట్టి మీరు ఆహ్, 30లు, 200లు ఇలా కంటే కూడా కొద్దిగా హై పొటెన్సీ‌లో ఓ సింగిల్ డోస్‌తో సరిపెట్టేసేయండి. సాధారణంగా మోస్ట్ ప్రాబబ్లీ 10 ఆర్ 50 ఒక డోస్ గనక మిగతా మిగతా ఆరోగ్యవంత పేషెంట్ బాగుండుండాలి. ఏ రకమైనటువంటి మిగతా అనారోగ్య కారణాలవి లేనప్పుడు, ఇది సేఫ్ అని మీరు తెలిసినప్పుడు మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాడనుకున్నప్పుడు అలాంటి హై పొటెన్సీస్‌కెళ్ళాలి. అలా కాకుండా పేషెంట్ అలాంటి పొజిషన్‌లో లేనప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇలాంటి హార్ట్ కంప్లెయింట్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి వీళ్ళకి కూడా ఇలాంటి 50 అవి కూడా ఇవ్వకూడదు. వాళ్ళకేంటంటే అక్కడున్న ఇండికేషన్స్‌ని బట్టి మీరు ఆహ్, బెస్ట్ ఏంటంటే లో పొటెన్సీ అనమాట. 30 అలా ఒక డోస్ ఇచ్చి కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి ఓ 200 ఇచ్చి అలా నెమ్మదిగా మీరు దాన్ని సరి చేసుకోవాలనమాట. కానీ ఈ ఈ ఈ వయస్సు తక్కువగా ఉన్న వాళ్ళకి అంటే ఏజ్ రీత్యా కొద్దిగా స్ట్రెంగ్తన్‌గా ఉన్న వాళ్ళకి, అలాగే ఫిజికల్‌గా కొద్దిగా స్ట్రెంగ్తన్‌గా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళలో మీరు బెటర్ టు గో ఫర్ ది 50 ఓన్లీ సింగిల్ డోస్. దాంతో చాలా అద్భుతంగా తగ్గింది ఆవిడకి. మళ్ళా 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ దెబ్బ తగలటం వల్ల వచ్చినటువంటి నొప్పి ఏదైతే ఉందో అది పూర్తిగా పోయిందనమాట అండి. సో, దట్ ఈస్ ది లిగమెంటల్ టీర్ అంటారు. లిగమెంటల్ టియర్. అవి మీకు చాలా కేసెస్ వస్తా ఉంటాయి. కానీ మీరేంటంటే ఒక్కొక్కసారి దాన్ని మర్చిపోతా ఉంటారు. అలాగే ఇంకొక కేసులో ఏంటంటే మనకి రింగ్ వర్మ్ లాగా ఇలాగ ఎరప్షన్ వచ్చింది. యాక్చువల్‌గా ఈ ఫోటో ఇది కొంతవరకు దీనికి సపోర్ట్ చేస్తది గానీ, ఈ రింగ్ వర్మ్ అంటే ఎలా ఉంటది? తామర ఇలా ఉంటుంది. ఈ తామర మధ్యలో ఏమవుతుందంటే చిన్న వెసికిల్స్ అనమాట. చిన్న నీటి బొబ్బల్లా వస్తాయన్నమాట. అంచేత ఏం చెప్పాను, ఓ 30 సంవత్సరాల ఆవిడ రింగ్ వర్మ్ లైక్ ర్యాష్ ఆన్ బోత్ హ్యాండ్స్. ర్యాష్ ఆకుడు వాటర్ వెసికిల్స్. ఈ ర్యాష్ మధ్యలో ఏమైందంటే చిన్న నీటి మొబ్బల్లా వచ్చేసాయన్నమాట. వచ్చిన తర్వాత ఆవిడకి పాపం ఒక 6 నెలల నుంచో, ఎన్నాళ్ళ నుంచో బాగా సఫర్ అవుతుంది. తగ్గట్లేదు ఆవిడకి. చాలా ఆయింట్‌మెంట్స్ అని, తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ వాడుతా ఉంటే తగ్గుతుంది. కానీ మరలా వచ్చేస్తుంది. కాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ కూడా చాలా పెరిగిపోతుంది. నెలకి చాలా డబ్బులయిపోతున్నాయి. అయ్యేసరికి ఏమైందంటే ఆవిడ వచ్చినప్పుడు నేను ఆ సింప్టమ్స్ అన్నీ తీసుకొని దాంట్లో ఏంటంటే ఆవిడకి బెటర్ బై వార్మప్. ఎప్పుడన్నా స్కిన్ కంప్లెయింట్స్‌కి మీరు రూస్టాక్స్ మందిచ్చేటప్పుడు ఒకే ఒక పాయింట్ అడగాలి. అమ్మ నీకు వేడి నీళ్ళు అంటే మీరు డైరెక్ట్‌గా చల్లదనం బావుంటుంది, ఎండ బావుంటుందంటే ఏం చెప్పగలరు ఆళ్ళు? స్కిన్ కంప్లెయింట్స్‌లో ఏది బావుంటది? సాధారణంగా స్నానం చేస్తే బావుంటుంది. ఆ స్నానం ఎలాగా? కొద్దిమందిలో ఏమవుతుందంటే ఈ రూస్టాక్స్ పడేవాళ్ళలో వేడి నీళ్ళతో చాలా ఉపశమనంగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే వేడి నీళ్ళు మీద పోసేసుకుంటా ఉంటారనమాట. లేపోతే అక్కడ ఎక్కడైతే స్కిన్ ఎరప్షన్స్ ఉన్నాయో ఇది బాగా వేడిగా ఉన్నటువంటి నీళ్ళేసుకొని
దాన్ని అలా వాష్ చేసుకుంటూ ఉంటే చాలా హాయిగా ఫీల్ అవుతారనమాట. ఆ లక్షణం మనకు రూస్టాక్స్లో ఉంటుంది. అందువల్ల అక్కడ ఆ లక్షణం వస్తా బాగా సరిపోయింది. ఎరప్షన్స్ కాస్త సరిపోయాయి. అప్పుడు నేను చేశానంటే రూస్టాక్స్ 30 ఇచ్చా. రూస్టాక్స్ 30 ఇచ్చి తర్వాత ఒక 15 రోజులకి నెలకు ఒక డోస్ చొప్పున అలా పడితే వాళ్ళు ఏమైందంటే ఒక 2, 3 నెలలు అయ్యేసరికి బాగా అది పూర్తిగా క్యూర్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే మనకి రింగ్ వార్మ్ లాంటి ఎరప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కాస్త వెసికిల్స్‌లా ఉంటాయి. చిన్న, 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 చిన్న పొక్కులుగా ఉన్నట్టు ఉంటాయన్నమాట. అయి బాగా దురద పెట్టేస్తా ఉంటాయి. బాగా గోకేస్తుంటే మంటొచ్చేస్తా ఉంటాయి. కానీ వేడి నీళ్ళు పోసుకుంటే చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఆ ఒక్క లక్షణాన్ని మీరు తీసుకొని మనం రూస్టాక్స్ ఏసినట్టయితే చాలా అద్భుతంగా కాస్త బాగా తగ్గిందనమాట. ఇకపోతే ఇదేంటంటే చికెన్ పాక్స్ అనమాట. ఇప్పుడు కనిపించేటువంటి బబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక అబ్బాయి 15 సంవత్సరాల అబ్బాయికి 100 జ్వరం వచ్చింది. ఆ జ్వరం కాస్త 2 రోజులు బట్టి ఏమీ తగ్గట్లేదు. తగ్గకపోయేసరికి మీకు ఈ చికెన్ పాక్స్ ఇవి కూడా హోమియోపతి డాక్టర్ బాగా అనుభవం ఉన్నవాడైతే జ్వరం తగ్గకపోతే దాన్ని బట్టి ఇది ఏమన్నా చికెన్ పాక్సా కాదా అనేది తనకి తెలుస్తుందనమాట. ఆ అనుభవాన్ని బట్టి చెప్పగలడు. ఈ చికెన్ పాక్స్‌లో ఫీవర్స్ ఎలా ఉంటాయంటే పిల్లల్లో ముఖం అంతా రెడ్డిష్‌గా అయిపోయినట్టు అయిపోతుంది. కళ్ళంతా భారంగా అయిపోతాయి. ఒక డస్కీ ఫేస్‌లా ఉంటుందనమాట. దాంతో పాటు ఏంటంటే చాలా అతను స్ట్రగుల్ అవుతున్నట్టు మీకు కనిపిస్తా ఉంటుంది. ఇందులోని చికెన్ పాక్స్‌లో. అప్పటికింకా ఎరప్షన్స్ రాలేదు. చికెన్ పాక్స్ అని మీరు ఎలా చెప్పగలరంటే చెప్పలేరు మీరు. ఎలా చెప్పగలరు? వస్తే చెప్పగలరు. రాకోకుండా మీరెలా చెప్పగలరు? అందువల్ల ఏమవుతుందంటే, ఒళ్ళంతా కూడా అదొక రకమైనటువంటి అనీజీగా ఉండి, ముఖం అంతా కూడా మత్తుగా ఉన్నట్టుండి, డస్కీగా ఉన్నట్టుండి, ఆ కళ్ళు కాస్త డేజరీగా ఉన్నట్టుండి, చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తా ఉంటాడు. జ్వరం తగ్గట్లేదు. ఎందుకని జ్వరం తగ్గట్లేదు? పారాసెటమాల్ ఎసేస్తున్నారు మీరు. డోలో 650 అది ఎసేస్తుంటే జ్వరం సబ్సైడ్ అయిపోతుంది. ఆ 100, 102 అలాగే ఆడతా ఉంటది. తగ్గదది. అప్పుడు మీరు హోమియోపతిలోకి వచ్చినప్పుడు అలాంటి పేషెంట్స్‌ని అమ్మ ముందు ఆ ఇంగ్లీష్ మాత్రలు అవి కూడా వాడటం ఆపేసేయండి శుభ్రంగా. నేను మందిస్తాను. మీరు కంగారు పడకండి. ఒకవేళ జ్వరం పెరిగినా సరే మీరు కంగారు పడొద్దని అప్పుడు మనం ఏం చేసామంటే రూస్టాక్స్ 200 ఒక డోస్ ఏసాం. రూస్టాక్స్ 200 ఒక డోస్ ఎయగానే ఈ పొంగు జ్వరాల్లో ఏమవుతుందంటే మీరు మందేసుకున్న తర్వాత ఆ ఫీవర్ కాస్త హైకెళ్ళిపోతుంది. 103, 104కి వెళ్ళిపోతుంది. ఏం కంగారు పడక్కర్లేదు. అదంతా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరిగి వైటల్ ఫోర్స్ బాగా స్ట్రెంగ్తెన్ అవ్వి అది ఎరప్షన్ కాస్త బయటికి నెట్టే ప్రయత్నంలో ఆ జ్వరం కాస్త హైకెళ్ళిపోతుందనమాట. అప్పుడేమైంది 103 జ్వరం వచ్చేస్తుంది రాత్రి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి టప 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 టపమని ఏంటంటే మనకి దీపావళి సామాన్లు పేలుస్తాం కదా! అలాగే ఎరప్షన్స్ అన్నీ కూడా ఒకటి, ఒకటి, ఒకటి ముఖం మీద, పొట్ట మీద ఆటిల మీద. జ్వరం ఎంత హైగా వస్తే అంత ఈజీగా అవన్నీ కూడా ఎరప్షన్స్ అన్నీ కూడా రావటం జరిగిందనమాట. వచ్చేసిన తర్వాత రాత్రంతా వచ్చేసి విపరీతంగా జ్వరం కాలిపోయి మార్నింగ్ అయ్యేసరికి ఫీవర్ కాస్త సబ్సైడ్ అయిపోయింది. తగ్గిపోయింది. అది పొంగు జ్వరాల్లో అలా ఉంటుందనమాట. అలాంటి కేసెస్‌లో మీరు ఏకంగా ఏంటంటే, మనం ఇలాంటి కేసెస్‌లో మనం ఎపిస్ ఇవ్వచ్చు కదా! రూస్టాక్స్ ఎందుకు ఇచ్చామని మీకు అనిపించొచ్చు. లేకపోతే ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చారే డాక్టర్ గారు అని డౌట్ జ్వరం అవ్వచ్చు. తగ్గిందన్నారు. ఆ పొంగు ఆ చికెన్ పాక్స్ తగ్గిందా తర్వాత రూస్టాక్స్‌కి మళ్ళా ఏమైనా వేసారా? చెప్తాను. అలాంటప్పుడు ఏమైందంటే అతనికి ఆ రాత్రంతా కూడా ఇవన్నీ వచ్చేసి ఎరప్షన్స్ అన్నీ వచ్చేసి పొద్దునయ్యేసరికి జ్వరం తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే, మనకు జ్వరం తగ్గిపోయింది కదా! ఎరప్షన్స్ ఉన్నాయి. దీనికి మళ్ళా లెక్కలు కట్టుకొని దీనికి సల్ఫరేద్దామా? లేకపోతే ఎపిస్ ఏద్దామా? లేతే ఒక ఒక డిసీజ్‌కి లేకపోతే ఒక రకమైనటువంటి ఆ కాన్స్టిట్యూషన్‌లో ఒక డ్రగ్ ఇండికేట్ అయిన తర్వాత, అదే డ్రగ్ ఆ కంప్లెయింట్స్‌ని పూర్తిగా నివారణ చేస్తా ఉంటదనమాట. అదే కంప్లెయింట్, ఆ కంప్లెయింట్‌ని అదే డ్రగ్ ఆ కంప్లెయింట్‌ని పూర్తిగా నివారణ. ఇది హోమియోపతి డాక్టర్స్ తరచూ చేసేటువంటి భయంకరమైన తప్పుల్లో ఇదొకటి. ఎందుకనంటే చాలామంది ఏం చేస్తారంటే ఉదాహరణకి ఒక దగ్గు, జ్వరంతో ఓ పేషెంట్ వచ్చాడు. ఏం చేశాడు? దగ్గు, జ్వరంతో ఓ పేషెంట్ వచ్చాడు. మీరు లక్షణాలన్నీ చూసుకున్నారు. బాసిల్‌ని ఇండికేట్ అయింది. బాసిల్‌ను 200 ఇచ్చారు. బాసిల్‌ను 200 ఇచ్చిన తర్వాత ముందు హ్యాపీగా ఫీవర్ తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మర్నాడు దగ్గుతుంటే దానికి మళ్ళా ఏ రూమెక్సే ఇచ్చారు. ఆ తర్వాత ఏమవుతుంది? మళ్ళా రివర్స్‌లోకెళ్ళిపోతుంది. అంటే ఆ! ఒక డ్రగ్గు నాకా? నాకొద్దు క్లాస్. ఒక డ్రగ్‌తో మ్యూట్ చేసుకోండి సార్. ఒక డ్రగ్‌తో మనకి బాగా తగ్గిన తర్వాత, అదే డ్రగ్‌తో ఆ సిట్యుయేషన్, ఆ అక్యూట్ కంప్లెయింట్ అంతా కూడా తగ్గుతా ఉంటది. అందువల్ల అవసరమైతే మళ్ళా బాసిలిన్ 200 ఇంకో డోస్ ఏసుకోవాలి తప్ప, మరలా మధ్యలోంచి ఆ రూమెక్స్ అని, లేకపోతే డ్రాసెరా అని, మరోటని వేయకూడదు. అలాగే ఇక్కడేంటంటే రూస్టాక్స్‌తో ఆ ఫీవర్ కాస్త కంట్రోల్ అయింది కాబట్టి, ఆ ఫీవర్ తగ్గిన తర్వాత దాని యొక్క క్యూర్ అయ్యే క్రమంలోనే ఎరప్షన్ కాస్త బయటకొచ్చింది. అందువల్ల
మీరు 2-3 రోజులు 4 రోజులు అలా వెయిట్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఆ ఎరప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ డ్రై అయిపోయి అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకవేళ అప్పటికి మీకు ఏమన్నా ప్రాసెస్ స్లోగా ఉందని అనిపిస్తే మళ్ళీ రూస్టాక్స్ 200 ఇంకో డోస్ వేసుకోండి. వేసుకుంటే ఒక వారం రోజులు అయ్యేసరికి మొత్తం అన్నీ కూడా మాడి పూర్తిగా నార్మల్గా వచ్చేస్తున్నాను. అంతే తప్పించి ఆ జ్వరానికి ఆ ముందేమో ఒక డ్రగ్గు, తర్వాత ఆ క్రమంలో తగ్గే క్రమంలో మళ్ళీ మనం కంగారు పడిపోయి ఇంకో డ్రగ్ వేస్తే ఆ కేసు కాస్త డిస్టర్బ్ అయిపోయి దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ లేనిపోయిన కంప్లైంట్స్ అన్ని పుట్టుకొస్తాయి అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కమ్ టు ది కేస్ 4. రెండోది ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హోమియోపతి డాక్టర్కి ఆతురత ఎక్కువ ఉండకూడదు. ఆతురత అంటే అర్థం ఏంటంటే ఒక పేషెంట్కి ఒక రకమైనటువంటి వైద్యం చేసేటప్పుడు ఫస్ట్ డ్రగ్ ఏదైతే ఇస్తున్నారో ఆ డ్రగ్ ఇచ్చేటప్పుడు మీరు అన్నీ ఆలోచించుకుని మందు ఇవ్వాలి. అంతే తప్పించి మీరు కంగారుగా ఉండి ముందు ఒక డ్రగ్ వేసేసి అయ్యయ్యో ఇది కాదనుకుని మళ్ళీ ఇంకో మందు వేసేసి ఆ తగ్గుతున్న క్రమంలో మళ్ళా ఇంకొక డ్రగ్ వేసేస్తే దానివల్ల ఏమవుతాడంటే మీరు ఆ కేసు కాస్త ఏమవుతుంటే కాంప్లెక్స్ కేసులు అయిపోతుంది అనమాట. చాలా మంది అలా చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి దాని మీద సరైనటువంటి గ్రిప్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక రకమైనటువంటి డిసిషన్లో చాలా ఇండిసిసివ్గా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే డ్రగ్గులు తరచూ మార్చేస్తూ ఉంటారు. అందువల్ల అలా మార్చడం వల్ల కూడా మనకి అది క్యూర్ అనేది జరగదనమాట. అది కూడా ఒక రకమైనటువంటి సపరేషన్లోకో పాలియేషన్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల మీరు మందు ఇచ్చేటప్పుడు అన్నీ చూసుకోండి. జనరాలిటీ చూసుకోండి, కాన్స్టిట్యూషన్ చూసుకోండి, ఇది ఎక్యూట్ కేసా క్రానిక్ కేసా చూసుకోండి. ఎక్యూట్ కేసు అయితే ఏ డ్రగ్ పడుతుందో చూసుకోండి. ఇది పడిన తర్వాత మీరు ఇచ్చేటువంటి డ్రగ్ ఎంతకాలం పడుతుంది, ఎంతకాలం దాకా రిపీట్ చేయాలి, ఎంతకాలం దాకా రిపీట్ చేయక్కర్లేదు, ఒక డోసుతో సరిపోతుందో లేదా అన్నీ చూసుకోండి. అన్నీ ఆలోచించిన తర్వాత మైండ్ చేయాలి తప్ప ఊరికే మనం కంగారు పడిపోతే ఏమవుతుందంటే మనకి మనమే కొద్దిగా స్టెబిలిటీ తక్కువగా ఉంటే పేషెంట్కి నివారణ అనేది సరిగా జరగదనమాట అండి. నెక్స్ట్ ఇంకొక కేసు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే రూస్టాక్స్లో ఒక ఆయనకి ఏమైందంటే చిన్న 40 years ఆయనకి ఒక చిన్న స్కూటర్ యాక్సిడెంట్ లాంటిది ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట. ఈ యాక్సిడెంట్ జరిగితే అతనికి ఏమైందంటే అక్కడ టిబియల్ బోన్ అని ఒకటి ఉంటుంది. టిబియల్ బోన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ సన్నపాటి బోన్ ఉంది కదా, అంటే మోకాళ్ళ దిగు నుంచి మన యాంకిల్ జాయింట్ వరకు ఉన్న దాన్ని ఏమంటామంటే ఆ దాంట్లో మనకి 2 రకాల బోన్స్ ఉంటాయి ఆ లెగ్లో. ఈ లావుగా ఉన్న బోన్ని టిబియా అంటాం. ఈ సన్నగా ఉన్న దాన్ని ఏమంటాం అంటే ఫిబ్యులా అని చెప్తాం అనమాట. ఫిబ్యులా అంటాం. ఫిబ్యులా. ఈ టిబియా బోన్కి ఏమైందంటే అక్కడ మనకి ఆ పడిపోయినప్పుడు దీనికి ఇంజరీ జరిగిందనమాట. ఫ్రాక్చర్ ఏం జరగలేదు, కానీ ఆ బోన్కి ఏమైందంటే దెబ్బ తగిలేసిన తర్వాత అక్కడి నుంచి ఏమైందంటే అతను దానికి సంబంధించిన పెయిన్ కిల్లర్స్, ఎక్స్రేస్ ఇవన్నీ చేయించుకున్నప్పటికీ కూడా అందులో ఎక్కడ కూడా ఫ్రాక్చర్ లేదు. కానీ ఏమవుతుంది, ఆ నొప్పి తగ్గట్లేదు. చాలా వైద్యాలు చేయించుకుంటున్నాడు. ఎప్పుడు కూడా బాగా నొప్పి అని అలా సఫర్ అవుతున్నప్పుడు అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే తెలుసు మీకు బాగా ఇంజరీ టు ది పెరియాస్టియం. పెరియాస్టియం అంటే అర్థం ఏంటి? బోన్ చుట్టూ ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో దానికి దెబ్బ తగిలినప్పుడు మనకి రోటా పనికొస్తుందని మనం ఫండమెంటల్గా తెలుసు మనకి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ కాజేషన్ బట్టి మనం రోటా వన్నము ఒక డోసు ఇచ్చాం. ఒక డోసు ఇస్తే అది కొన్ని నాలుగు పోయేసరికి ఏమైందంటే ఓ నెల 2 నెలలు పోయేసరికి ఓ 50% వరకు తగ్గింది. అక్కడి నుంచి తగ్గకపోయింది. ఆ తర్వాత ఏం చేస్తామంటే డైరెక్ట్గా మరి చాలా కాలం నుంచి ఉంది కదా, ఇది ఎన్నాళ్ళ నుంచి ఉంది, 3 years నుంచి ఉంది సఫరింగ్. అప్పుడు ఏం చేసామంటే రోటా 10 ఒక డోసు ఇచ్చాం. రోటా 10 వేసిన తర్వాత అది కంప్లీట్గా పూర్తిగా క్యూర్ అయిపోయింది అనమాట. అందువల్ల జాయింట్స్ కాదు, బోన్స్ తగిలినప్పుడు బోన్ ఫ్రాక్చర్ అవ్వకుండా ఆ బోన్ పైన ఉన్నటువంటి లేయర్ కాస్త కొద్దిగా ఇంజూర్ అయ్యి దాన్ని మనం పెరియాస్టియం అంటాం. అంటే బోన్ చుట్టూరు ఉన్నటువంటి లేయర్ అనమాట. అలాంటి కేసెస్లో మనకి రోటా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అలాంటి కేసెస్లో. అందువల్ల ఇది కూడా నెంబర్ 1 కేసు. అంటే మీకు అక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ లేకుండా మీరు క్లారిటీతో ఉండాలన్నమాట. నెక్స్ట్ కమ్ టు ది ఇంకొక కేసు అనమాట. దీంట్లో ఏంటంటే మనకి చాలా ముఖ్యమైనటువంటి కేసు. ఆల్రెడీ అంతమంది గతంలో కూడా మీకు చెప్పాను ఈ కేసు గురించి. ఇది సపరిమి ప్రొజెక్షన్స్ ఆఫ్ బోన్స్. అంటే ఈ రూస్టాక్స్ కూడా బోన్ మీద వచ్చేటువంటి ప్రొజెక్షన్స్లో బాగా తగ్గిస్తుంది అనమాట. రూస్టాక్స్ కూడా బోన్ మీద వచ్చే ప్రొజెక్షన్స్ అంటే బోన్ మీద ఎదుగుదల అనమాట అండి. బోన్ మీద ఎదుగుదల వస్తూ ఉంటాయి. అలాగే చాలామందికి ఈ నుదుటి మీద ఫ్రాంటల్ హెడ్ ఉంటుంది కదా, దీని మీద కూడా కొద్దిగా బొడుపులా వస్తూ ఉంటుంది. అది బోన్ ఎక్స్ట్రా గ్రోత్ అనమాట. ఇలాంటి వాటిలో మనకి ఏంటంటే ముఖ్యంగా కాల్కేరియా ఫ్లోరికా పనిచేస్తుంది. కాల్కేరియా ఫ్లోరికా అలాగే రూస్టాక్స్ పనిచేస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి కాజేషన్ బట్టి మిగతా మందులు కూడా బాగా పనిచేస్తాయి.
కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మనం పాస్ట్ హిస్టరీ, ఆ యొక్క కాన్స్టిట్యూషను ఇవన్నీ కూడా తీసుకుని మందేస్తే అవి దాని యొక్క డెప్త్ ఎంతవరకు ఉన్నదో అదంతా కూడా మనకి బాడీలో నలిఫై అయిపోతుంది అనమాట. ఒక పిల్లాడికి 16 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయ్యేసరికి ఆ అబ్బాయికి ఏమైందంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, టిబియా బోన్ అని చెప్పాను కదా. టిబియా బోన్ అంటే ఇలాంటి బోన్ అనమాట. ఈ బోన్, ఈ పెద్ద బోన్ అనమాట, లావుగా ఉన్నటువంటి బోన్. ఈ బోన్ యొక్క చివర్లో ఏదైతే ఆ లోవర్ ఎండ్ ఉందో, ఆ లోవర్ ఎండ్ పైన అది లాటరల్ సైడ్ అంటే ఓ పక్క సైడ్ అనమాట. ఎడమ చేతి పక్కన, కుడి చేతి పక్కన. ఆ పక్క సైడ్ ఏమైందంటే ఆ అబ్బాయికి ఒక చిన్న ఎదుగుదలలాగా చిన్న బోన్ గ్రోత్స్ వచ్చేసాయి. బోన్ గ్రోత్స్ వచ్చేస్తే ఇంటిల్ల పాది అల్లిపోయి ఏం చేశారంటే ఆ అబ్బాయిని తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నకి మనమే ట్రీట్మెంట్ చేసాం. ఎందుకంటే అతనికి ఆస్టియోసార్కోమా అని చెస్ట్ మీద ఒక రకమైనటువంటి బోన్ వచ్చి అతను క్యాన్సర్గా కన్వర్ట్ అయిపోయేది. చాన్నాళ్ళు సఫర్ అయ్యి చనిపోయాడు అనమాట. ఎలోపతిలో చాన్నాళ్ళు ట్రీట్మెంట్ చేశారు, కీమోథెరపీలు అన్నీ చేశారు. తర్వాత హోమియోపతి అని మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక చేసేది ఏమీ లేదు, పెద్ద అల్సర్లాగా పుండు పడిపోయింది. పుండు పడిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఏదో ఆ మందు ఈ మందు చేస్తే మొత్తం మీద అతను ఎక్స్పైర్. వాళ్ళ అబ్బాయికి కూడా సేమ్ సిచ్యువేషన్ మళ్ళా కాలి మీద బోన్ మీద మళ్ళా వచ్చిందనమాట. అలాగే అతని తండ్రికి ఏ రకంగా అయితే వచ్చిందో పిల్లాడికి కూడా 16 ఏటనే ఇంత బోన్ గ్రోత్ వచ్చింది. బోన్ గ్రోత్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే అతన్ని, అది ఆల్రెడీ ఫాదర్ గురించి తెలుసు కాబట్టి క్యాన్సర్ ఉంది, ఫాదర్ బోన్ క్యాన్సర్. అంచేత పిల్లాడు కూడా స్టార్ట్ అయింది అన్నటువంటి ఒక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని హెరిడిటరీగా ఇది అలా మళ్ళీ ట్రాన్స్మిట్ అయిందనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే సిఫిలిన్ 30 ఇచ్చాను. ఇంకా మిగతా మందులు ఏమీ ఇవ్వలేదు. అక్కడ కంప్లైంట్స్ ఏమీ లేవు. ఈ సిమ్టిక్ మ్యాజంలో ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. డిస్ట్రక్షన్ ఇలాగా జరగడం ఎన్నో వస్తాయి. సిఫిలిన్ 30 ఒక డోసు మంత్లీ ఒక డోసు చొప్పున 3 నెలల పాటు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3 మంత్స్లో చాలా మెరిక్లస్గా ఆ బోన్స్ అన్నీ కూడా ఆ పైకి ఏవైతే వచ్చాయో ఎక్స్ట్రా గ్రోత్ అన్నీ కూడా పోయింది. ఇప్పుడు ఆ కుర్రోడికి ఇంచుమించు 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఎంతో వచ్చాయి. నౌ హీ ఈజ్ హెల్తీ అనమాట. ఆ రకంగా ఏంటంటే మనకి ఈ సిఫిలిన్ అనేది కూడా మనకి ఏంటంటే బోన్ మీద వచ్చినటువంటి ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతంగా తగ్గిస్తుంది అనమాట. అంతేకాకుండా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం, ఈ రిస్ట్ జాయింట్ మీద చిన్న ఎదుగుదలలు వస్తూ ఉంటాయి. రిస్ట్ జాయింట్ మీద చిన్న బొడిపిల్ లాంటివి వచ్చి ఇలా అన్నట్టయితే మీకు ఇలా కదులుతూ ఉంటాయి. దాన్ని ఏం చెప్తా ఉంటే మనం గ్యాంగ్లియాన్ అని చెప్తాం. ఏమని చెప్తాం? గ్యాంగ్లియాన్. ఇక్కడ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోం. గ్యాంగ్లియన్ అంటే అర్థం ఏంటంటే అది ఒక రకమైనటువంటి సిస్మాయిడ్ బోన్ టైప్ అంటే ఎక్స్ట్రా బోన్ అనమాట. ఆ బోన్లో వచ్చేలాగా పెరుగుతూ ఉంటుంది, పెరిగే కొలితే నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. ఈ మూమెంట్ సరిగా ఉండదు. వాటిని ఏమంటాం? గ్యాంగ్లియాన్ అంటాం. ఈ గ్యాంగ్లియాన్లో మనకి హోమియోపతిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎలోపతిలో సర్జరీ చేసి దాన్ని తీసేస్తారు అనమాట. మన దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మన హోమియోపతిలో ఏంటంటే మీరు ఎక్కడ శ్రమ అక్కడ లేకుండా కాల్కేరియా ఫ్లోర్ 6x ఈ మాత్రల్ని 3 పూట్ల 4 మాత్రలు కనుక మీరు వాళ్ళకి 2-3 నెలలు 4 నెలలు అలా వాడించినట్టయితే పూర్తిగా గ్యాంగ్లియన్ అంతా కూడా కరిగిపోతుంది అన్నమాట. అందువల్ల అది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా గ్రోత్ అట్ ది జాయింట్స్. అందువల్ల ఈ గ్యాంగ్లియన్లో కూడా మనకి అద్భుతంగా మనకి కాల్కేరియా ఫ్లోర్గా పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు అనొచ్చు, సార్ మరి ఇది తగ్గకపోతే మరి ఏం చేయాలి ఇది వాడినా అంటే, మీరు ఏం చేస్తారంటే అలాంటి కేసెస్లో కాల్కేరియా ఫ్లోర్గా 6x ఇచ్చారు కదా, నెక్స్ట్ దాంతో కనుక మార్పులు అవుతాయి అండ్ దెన్ గో ఫర్ ది పొటెన్సీ అనమాట. పొటెన్సీ అంతా 30 or 200. 30 కానీ 200 కానీ అది అవసరం బట్టి కనుక మీరు కాల్కేరియా ఫ్లోర్కే ఇచ్చినట్టయితే ఆ ఒక్క రెమెడీతో ఉన్న చాలా అద్భుతంగా అది తగ్గిపోతుంది అనమాట. అండ్ కమ్ టు ది కేస్ నెంబర్ 6, చికెన్ గున్యా ఫీవర్ క్యూర్డ్ విత్ రూస్టాక్స్. మనకి ఇది ఫీవర్స్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని ఈ రూస్టాక్స్ అనేది ఫీవర్స్లో నెంబర్ 1 మందు. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు చికెన్ గున్యా జ్వరాలను వచ్చాయి, విపరీతమైనటువంటి జ్వరాలు, అందరికీ జాయింట్లు పెట్టేయటం, లేవలేకపోవటం, జ్వరంతో పాటు ఆ నొప్పులు వచ్చి అలా మంచమే పడి ఉండేవారు అనమాట. వాళ్ళని ఎవరన్నా బయటికి తీసుకురావాలంటే, డాక్టర్ దగ్గర తీసుకురావాలంటే 2-3 అలా సాయం పెట్టుకుని తీసుకొచ్చేవారు. రాత్రి జ్వరం వస్తే పొద్దుగా పడేసి జాయింట్స్ అన్నీ కూడా అదొక రకమైనటువంటి ఒక ఎగ అనమాట. అది మీరు చూసే ఉంటారు, మీరు చాలామంది మీకు అనుభవం కూడా ఉంటుంది. అందులో ఒక ఆవిడకి ఏదంటే 35 సంవత్సరాలు అనమాట. ఆ 35 సంవత్సరాల ఆవిడకి హై ఫీవర్ వచ్చేసింది, 103 ఫీవర్ వచ్చేసింది. దాంతోపాటు చలి, బాడీ పెయిన్స్, అసలు కదలలేకపోతుంది. ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ అన్నీ కూడా బాగా వాచిపోతే నేను ఏం చేశానంటే రూస్టాక్స్ 200 ఒక డోస్ ఇచ్చాను. రూస్టాక్స్ 200 ఒక డోస్ ఇచ్చి
ఎందుకంటే ఫీవర్స్లో మనం చాలా తొందరగా తగ్గడానికి కోసం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మీరు జ్వరాలను కూడా మనం వారం రోజులు 15 రోజులు అలా పెట్టి కూర్చుంటే రాను రాను హోమియోపతి ఎవరు కూడా వాడటం మానేస్తారు తర్వాత. అందువల్ల ఏంటంటే మీరు అప్పుడు ఏం చేసామంటే రూస్టాక్స్ 200 ఒక డోస్ ఇచ్చి 2 ప్యాకెట్లు కట్టించాను మన్నాడు. మార్నింగ్ జ్వరం తగ్గిపోతుంది. జ్వరం గనక తగ్గకపోయినట్టయితే ఒకటో నెంబర్ ప్యాకెట్ పొద్దుట వేసుకుని అది వేసుకున్నటువంటి గంట పోయిన తర్వాత రెండో నెంబర్ ప్యాకెట్ వేసుకో. ఒకటో నెంబర్ ప్యాకెట్ ఏంటంటే సల్ఫర్ 30 అనమాట. రెండో నెంబర్ ప్యాకెట్ ఏంటంటే రూస్టాక్స్ 1. అప్పుడు తెగ వచ్చేసే కేసులు అన్నీ కూడా రోజుకి 15, 20 అన్నీ కూడా చికెన్ గున్యా జ్వరాలే విపరీతంగా వచ్చేసాయి అనమాట సీజన్ అంతా కూడా. అప్పుడు మేము ప్రాక్టికల్గా ఏంటంటే దీని తీరు ఏంటి అన్నది కనిపెట్టేసాం ఆల్రెడీ. కనిపెట్టేసి ఇంక వచ్చిన వాళ్ళకి మనకి హోమియోపతిలో జీనస్ ఎపిడెమికస్ అని ఒక టాపిక్ ఉంటుంది ఆర్గనాల్లో. జీనస్ ఎపిడెమికస్ అంటే అర్థం ఏంటంటే మనకి కళ్ళకలకలు వచ్చినప్పుడు కానీ, కలరా వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనం వచ్చినటువంటి కరోనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి చికెన్ గున్యా ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే అన్ని కేసెస్లోనూ కూడా మ్యాక్సిమం 80% ఆఫ్ కేసెస్లో అన్నింటిలో కూడా సిమ్టమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. అందువల్ల అలాగే మనం అన్ని కేసెస్లోనూ ఒకే డ్రగ్ పడుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే జీనస్ ఎపిడెమికస్. అది ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అంతా చికెన్ గున్యా జ్వరాలు వచ్చాయి అనుకోండి, లేకపోతే తెలుగు రాష్ట్రాలంతా కూడా చికెన్ గున్యా జ్వరాలు వచ్చాయి. హైదరాబాద్లో చూసినా, విశాఖపట్నంలో చూసినా, లేకపోతే వరంగల్లో చూసినా, లేకపోతే విజయవాడలో చూసినా అక్కడ ఒక 5-6 కేసులు మొత్తం అన్నీ కూడా అన్ని చోట్ల తీసుకుని ఆ కేస్ షీట్లన్నీ స్టడీ చేస్తే సిమ్టమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. అప్పుడు మీకు రూస్టాక్స్ ఇండికేట్ అయిందనుకోండి, ఆ రూస్టాక్స్ అనేది ఏం చేస్తామంటే మనం వాళ్ళందరిలోనూ వాడటం జరుగుతుంది. అదే రూస్టాక్స్ బాగా తగ్గిస్తుంది. దాన్ని చాలామంది ఏం చేస్తారంటే ప్రివెంటివ్ డ్రగ్ అని ఒక పేరు పెట్టారన్నమాట. ప్రివెంటివ్. దీన్ని హ్యానిమన్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రివెంటివ్గా అన్ని మందులు కూడా మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి ఆ సీజన్లో రూస్టాక్స్ అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల మేము ఏం చేసామంటే ఒక ప్రొఫార్మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. రూస్టాక్స్ ముందు ఒక డోస్ వేయటం 200 పవర్లో. మర్నాడు కనుక జ్వరం తగ్గిపోతే వెళ్ళనుకుంటే ఇంక వదిలేయటం, ఇంకా దాంతో అలా తగ్గిపోతుంది. తర్వాత ప్లాస్బో వాడుకోవటమే. ఒకవేళ అప్పటికి మార్నింగ్ జ్వరం తగ్గకుండా అలాగే ఉందనుకోండి, సల్ఫర్ 30 దేనికి యాంటీమయాజ్మేటిక్గా అది ఎక్కడన్నా కూడా అబ్స్టికల్స్ ఏమైనా ఉంటే అది క్యూర్ చేస్తుంది. సల్ఫర్ 30 ఒక డోస్ వేసి ఒక గంట పోయిన తర్వాత రూస్టాక్స్ 1 ఇస్తే ఆ మర్నాడు సాయంకాలానికి ఇవాళ రాత్రి 200 వేసాం, ఉదయం పొద్దుట లేచిన తర్వాత తగ్గకపోతే సల్ఫర్ 30 వేసి మళ్ళీ ఒక గంట పోయినాక రూస్టాక్స్ 1 ఇచ్చాం. ఆ సాయంకాలానికి ఏమైందంటే పూర్తిగా జ్వరం తగ్గిపోయి ఒక 4 రోజులు 5 రోజులు అయ్యేసరికి జాయింట్ పెయిన్స్ అవి మొత్తం స్వెల్లింగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా తగ్గాయి అనమాట. ఆ సీజన్ అంతా కూడా ఇంచుమించు మ్యాక్సిమం అలాంటి డ్రగ్సే పడ్డాయి అనమాట. అందువల్ల అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కేసులో ఏమైందంటే ఒక ఆవిడ పాపం 60 సంవత్సరాల ఆవిడ బెడ్ రిడన్ అయిపోయింది. బెడ్ రిడన్ ఎందుకు అయిపోయిందంటే ఆవిడకి చికెన్ గున్యా జ్వరం వచ్చింది. చికెన్ గున్యా జ్వరం వచ్చిన తర్వాత ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది కానీ ఇక నొప్పులు తగ్గలేదు. ఆ కాళ్ళు తర్వాత ఈ మధ్య దాకా కూడా చికెన్ గున్యా నొప్పులు చాలా మందికి వస్తూ ఉండేవి. అంటే ఇంచుమించు ఒక 4 సంవత్సరాల బట్టి రావట్లేదు తప్పించి ఎప్పుడో వచ్చినటువంటి చికెన్ గున్యాతో వచ్చినటువంటి నొప్పులు కాస్త సంవత్సరాల తరబడి చాలా మందిలో ఉండిపోయాయి అనమాట అండి. అది అక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఏ మందు పడుతుందో చూద్దా. ఆవిడకి ఏమైందంటే 60 సంవత్సరాలు. ఆవిడకి 60 సంవత్సరాలు ఆవిడ బెడ్ రిడన్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పారు, ఏమండి మా అత్తయ్య గారు ఇలా జ్వరంతో జ్వరం వచ్చి తగ్గిందండి, అక్కడి నుంచి నొప్పులు వచ్చేసాయి ఆవిడకి, ఆ నొప్పులు తగ్గట్లేదు, ఆవిడ చికెన్ గున్యా వచ్చింది, అప్పటి నుంచి నొప్పులు ఉన్నాయి, జ్వరం తగ్గిపోయింది కానీ ఇప్పుడు బెడ్ రిడన్ అయిపోతుందండి, మంచం మీద అన్నీ ఆవిడకి అన్ని మంచం మీదకి అందివ్వాలి, లేవట్లేదు, ఇవన్నీ వాపులు వచ్చేసాయి అని చెప్పారు. మనకి ఒక ఆర్గనల్లో పాయింట్ ఉంది, ఏ క్రానిక్ ఎయిల్మెంట్ ఆఫ్టర్ ఎక్యూట్ సిక్నెస్. ఒక తరుణ వ్యాధి లేకపోతే ఒక ఎక్యూట్ డిసీజ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత అది దాని తాలూకు ఎలిమెంట్స్ ఏవైతే ఉండవు దీర్ఘవ్యాధిగా కనుక అది ఉండిపోయినట్టయితే మనం ఏమేస్తాం, మనం సల్ఫర్ వేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, సల్ఫర్ వేస్తాం. అంటే ఒక వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత అక్కడి నుంచి నొప్పులు ఉండిపోయాయి అనుకోండి, మనం సల్ఫర్ వేస్తే ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. అందువల్ల నేను ఏం చేశానంటే ఆవిడకి మీరు మొడాలిటీస్ అన్ని చూసుకున్నట్టయితే అది రూస్టాక్స్ పడవచ్చు, బ్రయోనియా పడవచ్చు, లేకపోతే మరో డ్రగ్ పడవచ్చు. అవి ఏం పట్టించుకోలేదు. ఓన్లీ ఆ కాజేషన్ బట్టి మనం ఏం చేసామంటే మనం సల్ఫర్ 200 ఒకే ఒక డోసు ఇచ్చాం. ఒక డోసు ఇస్తే ఆవిడకి ఒక నెల అయ్యేసరికి నొప్పులన్నీ కూడా కొంచెం తగ్గి ఆవిడ కొద్దిగా పైకి లేవటం, ఆవిడ పనులు ఆవిడ చేసుకోవటం ఇలా మొదలైంది. తర్వాత 3 నెలలు అయ్యేసరికి ఆవిడ ఆ మంచం నుంచి లేచిపోయి ఇంకా అక్కడి నుంచి హ్యాపీగా తిరగటం చేయటం అలాగే. ఎందుకంటే 60 ఇయర్సే కదా, ఆ వయసులో ఆవిడకి అంత ఇబ్బందులు ఉండకూడదు రోజుగా. అందువల్ల ఈ చికెన్ గున్యా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ మిగిలిపోయిన జాయింట్ పెయిన్స్ వల్ల ఆవిడ అంత ఇబ్బందికి గురైంది కాబట్టి మనం సల్ఫర్ 200 ఒక డోస్ వేస్తే
చాలా అద్భుతంగా తగ్గిపోయింది. తర్వాత ఒక 4-5 నెలలంతా ఆవిడ మన ట్రీట్మెంట్లో ఉంది. ట్రీట్మెంట్ తర్వాత ఇంకా ఆవిడ మొత్తం మందులు మానేసి ఆవిడ హ్యాపీగా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నవ్ షీ ఈజ్ హెల్దీ అనమాట. అందువల్ల సల్ఫర్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తా అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ఇంటర్మీడియట్ ఫీవర్ అండ్ కంటిన్యూస్ ఫీవర్ లైక్ టైఫాయిడ్. మనకి రూస్టాక్స్ కూడా మనకి ఇంటర్మీడియట్ ఫీవర్ అంటే మనకు అర్థం ఏంటంటే ఇవి మన మలేరియా జ్వరాలు ఉన్నాయి కదా, అలాంటి జ్వరాల్లో కానీ అంటే తగ్గి వచ్చే జ్వరాలు అనమాట. అలాగే కంటిన్యూడ్ ఫీవర్ అంటే టైఫాయిడ్ జ్వరాల్లో కానీ మనకు బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ లక్షణాలు కూడా మనం సరిపోవాలన్నమాట. అలాగే కొరియా ఫ్రమ్ టేకింగ్ బాత్, కోల్డ్ బాత్, చల్లటి నీళ్ళు కనుక ఏదైనా పోసుకున్న తర్వాత ఈ శరీరం మీద ఇలా కొరియా టైప్లో ఇలాగా వణుకు, ఇలాగా జెర్కింగ్స్ ఇలాంటివి వచ్చాయనుకోండి, రూస్టాక్స్ బాగా పనిచేస్తుంది. అలాగే పెరాలసిస్ ఫ్రమ్ కోల్డ్ డ్యాంప్ వెదర్, ఓ చల్లటి వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత పక్షవాతం లాంటిది వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది. అలాగే రూస్టాక్స్లో ఒక మొడాలిటీ ఏంటంటే ప్యారలైజ్ అనే పార్ట్ బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి రైట్ హెమిప్లీజియా వచ్చింది అనుకోండి, అంటే హెమిప్లీజియా అంటే పారాలసిస్ వచ్చింది, కుడి చెయ్య కుడి కాలు వచ్చేప్పుడే 4 నెలలు 5 నెలలు అయిపోతుంది. కానీ కుడి కాలు కుడి చెయ్య కూడా పారాలసిస్ వచ్చిన తర్వాత సాధారణంగా నొప్పులు ఉండవు, కానీ వేళ్ళలో ఏమవుతాయంటే విపరీతమైన సలుపు పోటు వచ్చేస్తూ ఉంటాయి. ప్యారలైజ్ అయినటువంటి పార్ట్ కనుక తీవ్రమైనటువంటి సలుపు పోటు వస్తున్నట్టయితే మనకి అది మనకి ఏమి ఇండికేట్ అవుతుంది, రూస్టాక్స్ ఇండికేట్ అవుతుంది అనమాట. మనకి ప్యారలైజ్ అయిన పార్ట్లో బాగా విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్, మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ రూస్టాక్స్. రూస్టాక్స్లో మెంటల్ సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయనే దాని గురించి చూద్దాం. దీంట్లో ఏంటంటే ఇన్కోహరెంట్ టాకింగ్ డ్యూరింగ్ ఫీవర్, అంటే జ్వరంలో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సంబంధం లేని మాటలు, అక్కడ టాపిక్ అవసరం లేనటువంటి మాటలు మాట్లాడటం అనేది మనకి రూస్టాక్స్లో ఉంటుంది. దాన్ని ఇన్కోహరెంట్ స్పీచ్ అంటారు. సరిగా ఉండదన్నమాట అక్కడ. నెక్స్ట్, ఆన్సర్ క్వశ్చన్స్ హేస్టిలీ, అంటే కొద్దిగా ఆ ఫీవర్ టైంలో వాటిలో ఏం చేస్తాడంటే ఏదైనా మనం ప్రశ్న అడిగినప్పుడు చాలా అయిష్టతగా సమాధానం చెప్పడం అనేది కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, యాంగ్జైటీ ఉంటుంది, ఆందోళన ఉంటుంది, అప్రహెన్షన్ ఉంటుంది, అంటే దిగులుగా ఉండటం, ఏదో కోల్పోయిన వాళ్ళకి ఏదో అయిపోతున్నట్టు ఇలా అనిపించడం, ఈ రకమైన ఫీలింగ్ని మనం అప్రహెన్షన్ అంటాం. అలాగే ఫియర్, భయం ఉంటుంది. ఇంటెన్స్ ఫియర్ ఎట్ నైట్. రూస్టాక్స్లో సాయంకాలం చేసే కంప్లైంట్లు ఎక్కువైపోతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ కంప్లైంట్స్ అన్నీ కూడా పొద్దుట లేవగానే ఉంటాయి, సాయంకాలం వచ్చే శుభ్రంగా అన్ని పనులు అయిపోయిన తర్వాత అన్నం తినేసి పడుకున్న తర్వాత విపరీతమైన బాధలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ పని చేసుకున్నంతసేపు ఏ రకమైన బాధలు ఉండవు. మానసిక లక్షణాలు అలాగే ఉంటాయి, ఫిజికల్ సిమ్టమ్స్ అలా ఉంటాయి, కానీ మానసిక లక్షణాలు అన్నీ కూడా రాత్రులు ఎక్కువైపోతూ ఉంటాయి. ద మెంటల్ సిమ్టమ్స్ వర్స్ ఎట్ నైట్. రాత్రుల్లో మానసిక లక్షణాలు అన్నీ బాగా ఉంటాయి. అలాగే డెలిరిజం వర్స్ ఎట్ నైట్. డెలిరియం కూడా మనకి ఈ సంధి ప్రలాపనలు ఏవైతే ఉంటాయో, ఈ ఫీవర్ ఇలాంటి కంప్లైంట్స్ అవి వచ్చినప్పుడు అవన్నీ కూడా రాత్రులు బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, డిస్పాండెన్సీ, అంటే నిరాశగా ఉంటాడు రూస్టాక్స్ వాడు. మెంటల్ ప్రాస్ట్రేషన్, మానసికంగా అలసిపోయినట్టు, మానసికంగా చాలా యాక్టివ్గా ఉండలేడు. ఎనేబుల్ టు సస్టైన్ ఏ మెంటల్ ఎఫెక్ట్, మానసికంగా ఏ పని కూడా అంత బాగా చేయలేడు అనమాట. అది కూడా మెంటల్గా వీక్గా ఉంటాడు అనమాట. డిస్గస్ట్ ఫర్ లైఫ్, అంటే జీవితం మీద అనాసక్తితో వస్తుంది అనమాట, జీవించాలని కోరుకుపోతుంది. థాట్స్ ఆఫ్ సూసైడ్ చేసుకోవాలన్న భావం కూడా మనకు రూస్టాక్స్లో ఉంటుంది. ఈ వాంట్స్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ బట్ హీ హాజ్ ఏ పీరియడ్. ఏదైనా సరే ఓ నదిలో కానీ దేంట్లో కానీ ములుగు చచ్చిపోతారని అనిపిస్తుంది, కానీ ఏమవుతుంది, భయం అనమాట, అంచేత ఆ పని చేయలేడు. ఇరిటబిలిటీ అండ్ యాంగ్జైటీ యాజ్ ఇఫ్ హీ మెట్ విత్ సమ్ మిస్ఫార్చ్యూన్. సాధారణంగా ఆందోళన కానీ లేకపోతే ఇరిటబిలిటీ అంటే ఒక రకమైనటువంటి అసహనం అనమాట. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తాయి, కానీ ఏ కారణం లేకుండా కొన్ని సందర్భాల్లో ఆందోళన పడిపోతూ ఉంటాడు, చాలా చిరాగ్గా ఉంటాడు, కారణాలు ఏమి ఉండవు. రెస్ట్లెస్నెస్, యాంగ్జియస్ అండ్ నర్వస్ ఇన్ అక్యూట్ అండ్ క్రానిక్ కంప్లైంట్స్. సాధారణంగా రూస్టాక్స్లో కానీ ముఖ్యంగా ఏంటంటే మనకి రూస్టాక్స్లో ఫీవర్లో చెప్పుకుంటూ ఉంటాం. రూస్టాక్ జ్వరాల్లో మీరు రూస్టాక్స్ వేసేటప్పుడు మీకు హాయిగా పడుకుంటే బాగుంటుందా, లేకపోతే అటు ఇటు తిరిగితే బాగుంటుందా అంటే రెస్ట్లెస్నెస్ ఉంటుందా. రూస్టాక్స్ వాడి జ్వరం వస్తే అలాగే ఈ కుర్చీలోంచి ఆ కుర్చీలోకి, ఆ కుర్చీలోంచి ఈ కుర్చీలోకి అలా ఫిజికల్గా తిరుగుతూ ఉంటాడు. మెంటల్ రెస్ట్లెస్నెస్ ఉండదు, కానీ ఫిజికల్ రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది రూస్టాక్స్ వాడికి. బయట తిరుగుతాడు, అలా వెళ్తాడు, ఇలా వేస్తాడు, రోడ్డు మీదకి వెళ్తాడు, వెనక వస్తుంటాడు, ఇదంతా కూడా రూస్టాక్స్లో ఉంటుంది. అదే బ్రెయిన్ వాడైతే ఏం చేస్తాడు, హాయిగా పడుకుని, వాడికి ఎందుకంటే వాడికి మూమెంట్ అగ్రవేషన్ కదా, హాయిగా పడుకుని లైట్ అగ్రవేషన్ తలనొప్పి వచ్చేస్తాను, లైట్లు ఆఫ్ చేసి. రెండోది, ఎవరైనా వస్తున్నా చేస్తున్నా డిస్టర్బెన్స్ అసలు ఆవిడ ఇష్టపడడంతో తలుపులన్నీ మూసేసుకుని హాయిగా పడుకుంటే బాగుంది అనుకున్నట్టయితే బ్రెయినే పడుతుంది.
దానికి తిరిగితే బాగుంటుంది అనుకున్నట్టయితే మనకి రూస్టాక్స్ పడుతుంది. అలా కాకుండా మానసికమైనటువంటి ఆందోళన, యాంగ్జైటీ, భయము, చనిపోతాననే భయము, విపరీతమైనటువంటి దాహము, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉన్నట్టయితే ఆర్సెనిక్ ఆల్కలైన్ పడుతుంది. అలా మనకేంటంటే దేని డ్రగ్ తాలూకు లక్షణాలు దానివే. అక్కడ ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా చూసుకొని మనం మందు కనుక యాక్యురేట్గా ఇస్తే ఆ ఒక్క డోసుతోనేది చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట. ఫుల్ ఆఫ్ డిజీనెస్ యాజ్ ఇఫ్ ఇంటాక్సికేటెడ్, అంటే మత్తుగా ఏదో తాగినోళ్ళగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. రూస్టాక్స్లో మత్తుగా తాగినోళ్ళగా అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే హెడ్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం సాధారణంగా తలనొప్పులు అనేవి ఎప్పుడేస్తూ ఉంటే రూస్టాక్స్ ఎప్పుడేస్తామంటే జ్వరంతో పాటు ఉన్నప్పుడు తలనొప్పులు వస్తాయి. ఆ జ్వరంతో పాటు ఉన్నప్పుడు, కీళ్ళవాతంతో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇలాంటప్పుడు మనకి తలనొప్పి వచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే అక్కడ లక్షణాలన్నీ కూడా మిగతా వాటికి కూడా సరిపోతాయి కాబట్టి అక్కడ దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనం రూస్టాక్స్ ఇస్తే ఆ తలనొప్పి కూడా తగ్గుతుంది అనమాట. అలాగే తల మీద వెసిక్యులర్ ఎరప్షన్స్ అన్న స్కాల్ప్, తల మీద చిన్న నీటి పొక్కుల్లో వచ్చేస్తుంటాయి, బాగా దురద పెట్టేస్తూ ఉంటాయి. గోరువెచ్చని నీళ్ళు కానీ, బాగా వేడి నీళ్ళు కానీ పోసుకుని తల మీద స్నానం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాటిలో రూస్టాక్స్ ఇస్తే బాగా పనిచేస్తుంది. ఎగ్జిమా ఆఫ్ స్కాల్ప్ అండ్ ఇన్ఫాంట్స్, చిన్నపిల్లల్లో చాలా తక్కువ వయసు ఉన్న వాళ్ళు అనమాట. ఒక 6 నెలలు, 5 నెలలు ఇలా ఉన్న పిల్లల్లో తల మీద అంతా కూడా చిన్న పొక్కుల్లో వచ్చేసి అట్టకట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది. వాళ్ళు మీకు లక్షణాలు ఏం చెప్తారు? అలాంటి పిల్లల్లో కనుక మీరు సల్ఫర్ బదులు రూస్టాక్స్ వేసినట్టయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది అనమాట. 30 పవర్లో వేయండి. నెక్స్ట్ కంటికి సంబంధించినటువంటి బాధలు రూస్టాక్స్ ఎలా ఉంటాయంటే కళ్ళు కాస్త రెడ్డిష్గా ఉంటాయి రూస్టాక్స్లో, బాగా గుర్తుపెట్టుకోండి. అది ముఖ్యంగా ఏంటంటే కీళ్ళవాతంలో బాగా కళ్ళు ఎర్రగా ఉంటాయి. కళ్ళు రెడ్నెస్ తగ్గకపోయినా సరే ఒకసారి కీళ్ళవాతం టెస్టులు చేస్తే మీకు కీళ్ళవాతం పాజిటివ్ అని వస్తుంది. చాలా మందిలో నిప్పులు లైట్గా ఉంటాయి కానీ కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళలో కూడా మీరు ఈ రొమాటిజం ఇటువంటి వాళ్ళలో కూడా మనకి అది పాజిటివ్ వస్తుంది అనమాట. అలాంటి వాళ్ళలో చూసుకుని, అలాగే ఈ కళ్ళు గట్ట ఎందుకు అలా రెడ్గా ఉంటాయంటే చలిగాలికి ఎక్స్పోజ్ అవడం వల్ల కానీ, చల్లటి వాతావరణంలోకి వెళ్ళటం వల్ల కానీ, లేకపోతే చెమటను సప్రెస్ చేయటం కానీ, చెప్పాను కదా కారణం, అలాంటి కండిషన్స్లో కానీ కళ్ళు ఎర్రగా అయినట్టయితే మనకి ముఖ్యంగా రెడ్డిష్ ఐలో మనకి ఏమవుతుందంటే మనకి ఈ కళ్ళు రెడ్గా ఉంటాయి కదా, దాంట్లో ఏమవుతుందంటే మనకి కళ్ళు కాస్త ఎర్రగా అయిపోయి దురద పెట్టేస్తూ ఉంటుంది. దురద పెట్టేస్తే ఇలా రబ్ చేసేస్తూ ఉంటారు రూస్టాక్స్లో. ఇలా రబ్బింగ్ అనేది మీకు రూస్టాక్స్లో ఉంటుంది. రబ్ చేసేస్తే అది ఏమవుతుందంటే కొద్దిగా హాయిగా ఉన్నట్టు బెటర్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ముఖ్యంగా చల్లనీళ్ళు అవి పోసుకున్నప్పుడు, కడుక్కున్నప్పుడు అది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది, రెడ్డిష్గా అయిపోతూ ఉంటుంది. చల్లదనం అసలు పడదు. ఇందులో కేసు చెప్పాను. 10 ఇయర్స్ అబ్బాయికి ఏమైందంటే కళ్ళు కాస్త రెడ్గా అయిపోయి దురద పెట్టేస్తుంది. కాస్త కోల్డ్ అగ్రివేషన్ అనమాట. వేడి నీళ్ళు అది వేసుకున్నట్టయితే బాగున్నట్టు చలినీళ్ళు అసలు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు రూస్టాక్స్ 30 ఇస్తే చాలా బాగా తగ్గింది అనమాట. అందువల్ల కళ్ళు రెడ్గా ఉండటం అనేది కూడా మనకి దాని తాలూకు అంటే మనకి కంజంక్టివైటిస్ వేరు. మీరు అనుకోవచ్చు యుప్రేషియా వేయచ్చు కదా అనిపిస్తుంది. యుప్రేషియా అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, అది తాత్కాలికమైనటువంటి కొన్ని సీజన్లో వస్తుంది. దాంట్లో మీరు మందు వేసినా ఏకపోయినా సరే ఆ సీజన్లో తగ్గిపోద్ది అనమాట. అందులో బెలడం అని, యుప్రేషియా అని ఇలాంటి మందులు పడతా ఉంటాయి. ఇక్కడ ఇది కాదు కండిషన్. ఇది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం అనమాట. వాడికి ఏమిటంటే ఎలర్జీస్ ఉన్నాయి. ఆ ఎలర్జీస్ ఉండటం వల్ల కళ్ళు కాస్త రెడ్గా అయిపోయి నిరంతరం దాంతో బాధపడుతూ ఉంటారు. పిల్లలను తీసుకొస్తూ ఉంటారు మీ దగ్గరికి. మా అబ్బాయికి అప్పుడే సంవత్సరం బట్టి కళ్ళు ఎర్రగా ఉంటాయని రోజు నిలుపుకుంటూ ఉంటాడు, పుసులు కట్టేస్తూ ఉంటే తగ్గట్లేదని చెప్తే ఈ లక్షణాలు కనుక సరిపోయినట్టయితే మీకు రూస్టాక్స్ ఇవ్వండి. రూస్టాక్స్ 30 కానీ అది బాగా డెప్త్ ఎక్కువ చాలా అవుతున్నట్టయితే 200 ఇవ్వండి. అప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇయర్ సంబంధించి ఏమవుతుందంటే స్కిన్ ఎరప్షన్స్ వస్తూ ఉంటాయి, చిన్న పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి. దాన్ని వెసిక్యులర్ ఎరప్షన్స్ అంటారు. అక్కడ కనుక మొడాలిటీ సరిపోతే రూస్టాక్స్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫేస్ మీద కూడా చిన్న పొక్కుల్లా వచ్చేసి అవి కాస్త రెడ్గా ఉండి నీటి బొబ్బల్లా వస్తాయన్నమాట. దాంతోపాటు రూస్టాక్స్లో ఎరప్షన్స్ ఎక్కడొచ్చినా సరే విపరీతమైనటువంటి పోటు ఉంటా ఉంటుంది అనమాట. సలుపు వస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్లో జ్వరం గట్టా ఉన్నట్టయితే రూస్టాక్స్ 200 ఇవ్వండి. అలా కాకుండా ఓన్లీ ఎరప్షన్స్ దాంతో అపోలకు పెయిన్ గట్టా ఉంటే రూస్టాక్స్ 30 ఇవ్వండి. ఇకపోతే స్టమక్లోకి వచ్చేసరికి రూస్టాక్స్లో ఎలా ఇండికేట్ అవుతుందంటే ముఖ్యంగా వీడికి ఆయిస్టర్స్, వీడికి కోరికలు చాలా స్ట్రేంజ్ డిజైర్స్ ఉంటాయి అన్నమాట. స్ట్రేంజ్ డిజైర్స్ అంటే చాలా పెక్యులర్గా ఉంటాయి. ఏంటంటే డిజైర్స్ ఫర్ ఆయిస్టర్స్. ఆయిస్టర్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ వీళ్ళకి పీతలు, రొయ్యలు ఇలాంటివి తినాలనిపిస్తూ ఉంటాయి. ఆయిస్టర్స్ అంటాం వాటిని. అలాగే కోల్డ్ మిల్క్, చల్లటి పాలు తాగాలనిపిస్తుంది. చూడండి చాలా పెక్యులర్ డిజైర్. స్వీట్స్, అలాగే
మనకి తీపి పదార్థాలన్నీ కూడా తినాలని ఉంటుంది. అలాగే ఎవర్షన్లోకి వచ్చేసరికి రూస్టాక్స్ ఎవర్షన్లోకి వచ్చేసరికి వీడికి ఏమి ఇష్టం ఉండవు అని అడుగుతాం. మీట్ ఇష్టం ఉండదు అనమాట. మీట్ అంటే మాంసం అది ఇష్టం ఉండదు. అందువల్ల డిజైర్స్ అండ్ ఎవర్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పెక్యులర్గా ఎక్కడన్నా డిజైర్స్ అండ్ ఎవర్షన్స్ మీకు ఏమైనా పెక్యులర్గా కనిపిస్తే ఆ ఒక్కదాన్ని కూడా మీరు చాలా బాగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అంటే నిరుడు సంచి అనమాట. కంప్లీట్ పెరాలసిస్ ఆఫ్ బ్లాడర్ విత్ ఇన్వాల్వ్డ్ యూరినేషన్ అట్ నైట్ ఇన్ బెడ్. చాలా మందిలో మనకి రాత్రులు నిరుడు అయిపోతూ ఉంటుంది, తెలియకుండా అయిపోతూ ఉంటుంది. రాత్రులు బెడ్ మీద పోసేస్తూ ఉంటారు. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు కాదు, ఇక్కడ ముఖ్యంగా పెద్దవాళ్ళు అనమాట. ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే మనకి ఆ నీరుడు నైట్ టైము తెలియకుండా అయిపోవటం, వీటితో పాటు ఆ ఒక్క లక్షణాన్ని బట్టి మీరు మందు వేయలేరు. వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఉన్నప్పుడు అక్కడ అన్నీ కూడా రూస్టాక్స్ మోడాలిటీస్ అన్నీ బాగా సరిపోతే, జనరాలిటీ సరిపోతే ఈ లక్షణాలు కూడా మీరు కన్సిడర్ చేసి అప్పుడు రూస్టాక్స్ కనుక ఇచ్చినట్టయితే ఆ నొప్పులతో పాటు ఈ బ్లాడర్ తాలూకు కంప్లైంట్స్ కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. ఇకపోతే జెనిటల్స్లో మేల్లో ఏంటంటే ముఖ్యంగా ఎరిసిపిలాటస్ ఇన్ఫ్లమేషన్. ఆ మేల్ జెనిటల్ ఏదైతే ఉంటుందో ఆ పురుషాంగం అనేది ఎక్కడైతే ఉంటుందో దాని మీద చిన్న నీటి బొబ్బలు లాంటివి వల్ల వచ్చేస్తూ ఉంటాయి. నీటి బొబ్బలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు చాలా మందిలో మనకి హెర్పిస్ అని వస్తుంది. హెర్పిస్ అంటే మనకి చిన్న నీటి పొక్కుల్లో వచ్చేసేవి అక్కడంతా కూడా ఎర్రగా అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటిలో మనకు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందు ఏంటంటే మెక్సాల్ అనమాట. మెక్సాల్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే బాగా పోటు అది ఉన్నట్టయితే మనకు రూస్టాక్స్ బాగా పనిచేస్తుంది. పోటు అది ఉండి మిగతా మోడాలిటీస్ అన్నీ సరిపోతే రూస్టాక్స్లో చాలా కేసెస్ రూస్టాక్స్లో తగ్గుతూ ఉంటాయి. అలాగే దీంతో పాటు దురద ఇవన్నీ కూడా మనకు రూస్టాక్స్లో కనిపిస్తుంటాయి. ఫీమేల్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ జెనిటల్ ఏరియాలో మనకి ఎరిసిపిలాటిస్ ఎరప్షన్స్ అని రెడ్డిష్గా చిన్న నీటి బొబ్బల్లో వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది నీటి బొబ్బలు ఎక్కడైతే వస్తున్నాయో చిన్న పొక్కుల్లాగా ఎక్కడ వస్తున్నాయో అలాంటి కండిషన్స్లో మనకు బాగా అద్భుతంగా పనిచేసే మందులు రెండే రెండు ఉన్నాయి. ఒకటి రూస్టాక్స్, రెండు ఎపిస్. ఎపిస్ వాడికమ్మో వేడి పడదు, రూస్టాక్స్ వాడికమ్మో చలి పడదు. ఈ రూస్టాక్స్ వాడికమ్మో వేడి నీళ్ళతో ఉపశమనంగా ఉంటుంది, వేడి నీళ్ళు స్నానం కానీ ఆ నీళ్ళెట్టి కాసుకున్నప్పుడు కానీ హ్యాపీగా ఉంటుంది. ఎపిస్ వాడికి ఏమవుతుందంటే అస్సలు ఎక్కడ కూడా వేడి నీళ్ళు అసలు పడినవాడు చల్లటి వాటర్ వేసుకుంటే హాయిగా ఉంటుంది. ఆ రెండు లక్షణాలను బట్టి మీరు డిఫరెన్షియేట్ చేసుకొని మీరు అక్కడ ఎపిస్ పడుతుందా, రూస్టాక్స్ పడుతుందా బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ప్రొలాప్స్ ఆఫ్ యూటరస్ ఆఫ్టర్ లిఫ్టింగ్ ఆఫ్ ఓవర్ వెయిట్స్, ఇది చాలా పెక్యులర్ పాయింట్ మనకు రూస్టాక్స్లో. ఏదైనా బరువు ఎత్తడం వల్ల కనుక ఏ కంప్లైంట్ వచ్చినా సరే, అది గర్భసంచి జారటం అవ్వచ్చు, నడుము పట్టేయటం అవ్వచ్చు, లేకపోతే మెడ పట్టేయచ్చు, లేకపోతే ఏదైనా అదర్ కంప్లైంట్. బరువు ఎత్తడం వల్ల కనుక ఏదన్నా అప్పుడు తల్లి ఉంటుంది, పిల్లల్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. ఉదాహరణకు పిల్లకి 10 సంవత్సరాలు వచ్చాయనుకో, ముద్దాడుతుంది అనుకో, ఆ పిల్ల ఎత్తుకోమందని ఎత్తుకుంది అనుకో, నడుము పట్టేస్తుంది. అక్కడి నుంచి కాస్త నడుము కాస్త ఇంకా లేవలాదు. కనీసం చిన్న ప్లేట్ కూడా తీయలేదనమాట. ఇలా ఉంచు నడుము తీయాలి. అప్పుడు ఏం వేస్తారు మందు? రూస్టాక్స్. ఎంత వేస్తారు పవరు? 1 ml వేయండి. చాలా కాలం నుంచి ఉంటుంది కదా, మీ దగ్గర పేషెంట్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అదే మీరు ఇమీడియట్గా అయితే రూస్టాక్స్ 30 వేయచ్చు, వెంటనే తగ్గిపోతుంది. అలా కాకుండా సంవత్సరాలు తగ్గిపడిపోతే అది సంవత్సరం బట్టి ఉందండి, 6 నెలలు బట్టి ఉంది అన్నప్పుడు రూస్టాక్స్ డైరెక్ట్గా 1 ml ఒక డోస్ వేస్తే అది డీప్ సిటీలోకి వెళ్ళిపోయింది కాబట్టి మీరు 1 ml వేస్తే వెంటనే బాగా తగ్గుతుంది అనమాట. అలాగే మెనిస్ట్రల్ డిజార్డర్స్లోకి వచ్చేసరికి కాపియస్ మెనిస్ట్రల్ ఫ్లో, క్లాట్స్, లేబర్ లైక్ పెయిన్స్, విపరీతంగా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, క్లాట్స్ పడిపోతూ ఉంటాయి, ఏదో పురుటి నొప్పుల్లో నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, పురుటి నొప్పుల్లాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనకి సాధారణంగా రూస్టాక్స్లో ఏంటంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మనం తర్వాత ముందు కూడా చెప్పుకుంటాను. అది కూడా మనకి మెన్సెస్ పెయిన్లో అద్భుతమైనటువంటి మందు రూస్టాక్స్. ఇది ఆడపిల్లలందరికీ కూడా ఒక వరం లాంటిది. అది మనకు బుక్స్లో అది లేదు, నేను ప్రాక్టికల్గా దీన్ని గమనించి మీకు ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలో మెన్సెస్ పెయిన్ వస్తున్నప్పుడు సాధారణ మనకు కొన్ని మందులు పడతా ఉంటాయి. ఒకటి క్యూప్రమెట్ పడుతుంది, రెండోదేమో మెగ్నీషియం ఫాస్ పడుతుంది, మూడోదేమో మనకు రూస్టాక్స్ పడుతుంది. అలా మనకి కొన్ని మందులు పడతా ఉంటాయి. క్యూప్రమెట్ అంటే మీకు తెలుసు, కాళ్ళ మీద మెన్సెస్ టైంలో ఇలా కాళ్ళు ఇలా తిరబడిపోవటం, బాగా క్రాంపింగ్ పెయిన్స్ ఇవి వస్తే క్యూప్రమెట్ 200 ఒక డోస్ ఇచ్చినట్టయితే ఇమీడియట్గా తగ్గుతుంది. అలాగే మనకు మెన్సెస్ పెయిన్లో కడుపులో నొప్పి వచ్చి విపరీతమైన వికారం పెట్టేసి వాంతులు అయిపోతున్నాయి అనుకోండి, నక్స్వామ్గా 30 ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అంటే అక్కడ వామిటింగ్ ఎమ్యులరేషన్ అనమాట. నాజియా ఎమ్యులేటెడ్ బై ది వామిటింగ్, వికారం కాస్త వాంతి అయితే తగ్గినట్టు ఉంటుంది. అలా కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా అదే సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి.
నెక్స్ట్ మూడవది రూస్టాక్స్లో ఏంటంటే నడుములో కానీ కడుపులో కానీ విపరీతంగా నొప్పి వచ్చేసి కాళ్ళు బాగా పీకేస్తూ ఉంటాయి, బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి నెలలోనే ఇలాగా వస్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఒకసారి డ్రగ్లో ఇప్పుడు చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు రెగ్యులర్గా అంటే మనకి మెన్సెస్ టైంలో కాకుండా ఉట్టప్పుడు వచ్చినప్పుడు ఆ పేషెంట్స్ రూస్టాక్స్ 30 ఒక డోస్ ఇచ్చి మళ్ళీ అవసరాన్ని బట్టి మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ దాంతో కనుక రిలీఫ్ లేకపోతే నెక్స్ట్ 200కి వెళ్ళొచ్చు, తర్వాత 100కి వెళ్ళొచ్చు. ఇలా ఇచ్చినట్టయితే మీకు రూస్టాక్స్తో వాళ్ళకు పర్మనెంట్గా ఈ మెన్సెస్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది కాకుండా ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీకు అంతకుముందు గతంలో చెప్పాను. ఎవరన్నా సరే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పొత్తు కడుపులో విపరీతంగా నొప్పి వస్తూ మెన్సెస్ టైంలో బాగా విపరీతంగా హారబుల్గా బాధపడుతుంటే అమ్మ లైకోపోడిన్ 30 ఒక డోస్ వేయండి అని చెప్పాను. లైకోపోడిన్ 30 ఒక డోస్ వేస్తే వితిన్ 10 మినిట్స్లో కాస్త పెయిన్ కాస్త తగ్గిపోతుంది. తగ్గలేదనుకుంటే మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో డోసు, ఒక పావుగంటలో ఇంకో డోస్ వేయండి. దాంతో అది అంత అద్భుతంగా లైకోపోడిన్ పనిచేస్తుంది. ఎందుకంటే లోవర్ అబ్డోమన్లో పెయిన్ అనేది లైకోపోడిన్లో చాలా అద్భుతంగా కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో కేసు అనమాట. ఒక అమ్మాయికి 23 సంవత్సరాల అమ్మాయికి ఏంటంటే మెన్సెస్ పెయిన్ వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుందంటే మెచ్యూర్ అయిన కాడి నుంచి అదే పెయిన్. అప్పుడు ఇందాక చెప్పినట్టు అమ్మాయికి ఏం చేసామంటే ఫస్ట్ రూస్టాక్స్ 200 ఇచ్చాను. 200 ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగుంది, మరలా వస్తుంది మళ్ళీ ఒక మెన్సెస్లో. ఆ తర్వాత 1M ఇచ్చాను. 1M ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు వాడేసరికి 1 ఇయర్ ఎంత వాడింది, పూర్తిగా తగ్గిపోయింది. అలాగే మీకు రూస్టాక్స్ అద్భుతంగా తగ్గుతుంది అనమాట. మెన్సెస్ పెయిన్లో ఎంత ఫ్లో అవుతున్నప్పటికీ, బ్లీడింగ్ అవుతున్నప్పటికీ, ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పటికి కూడా దాంట్లో పెయిన్ ఉండాలన్నమాట. నడు నొప్పి కానీ, పొట్టలో నొప్పి కానీ, కాలు నొప్పులు కానీ అలాంటి నొప్పులు ఉన్నట్టయితే మీకు రూస్టాక్స్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి రూస్టాక్స్లో వార్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కొద్దిగా అలసట వల్ల బ్లీడింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు రాత్రి పడుకున్నంతసేపు బాగానే ఉంటుంది డాక్టర్ గారు, పొద్దుట లేచిన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటే పర్లేదు, కానీ ఎక్కువ కనుక బట్టలు తుట్టడం అని, లేకపోతే ఏదైనా మోయటం అని, ఏదైనా ఆ పని చేయటం ఈ పని చేయటం, ఎక్కువ అలసట కనుక చెందినట్టయితే నాకు వార్ బ్లీడింగ్ అయిపోతుందంటే రూస్టాక్స్ వేయండి. ఎగ్జర్షన్ వల్ల కనుక వీళ్ళకి వార్ బ్లీడింగ్ అవుతుంటే రూస్టాక్స్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకి కొంతమందిలో సపరేషన్ ఆఫ్ మెన్స్ట్రల్ ఫ్లో, కొంతమందికి మెన్సెస్ కాస్త ఆగిపోతాయి అనమాట. సపరేషన్ ఆఫ్ మెన్స్ట్రల్ ఫ్లో దానివల్ల ఎలాగంటే మనకి వెట్ వెదర్ అంటే చల్లటి నీళ్ళలో ఉండటం వల్ల కానీ, చలిగాలి వల్ల కానీ, లేకపోతే చల్లటి వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత కానీ మెన్స్ట్రల్ ఫ్లో అని ఆగిపోవచ్చు, మెన్సెస్ అని ఆగిపోవచ్చు. అందువల్ల ఏంటంటే అటువంటి వాటిలో మనకి కాజేషన్ బాగా తెలిసినట్టయితే మనం ఈ రూస్టాక్స్ వేయచ్చు. అంటే ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది, అందరూ కొంతమంది చేస్తుంటే అరకు వ్యాలీ వెళ్ళారనమాట. అరకు వెళ్ళేసరికి బాగా చల్లగా ఉంటుంది వాతావరణం. ఆ చల్లటి వాతావరణంలో బాగా తిరిగేశారు. తిరిగి వచ్చిన కాడి నుంచి నెక్స్ట్ మంత్ ఏమైందంటే పీరియడ్స్ రాలేదు. 2 నెలలు చూసారు రాలేదు. అప్పుడు కాజేషన్ మీరు జాగ్రత్తగా చూసుకుని కోల్డ్కి బాగా ఎక్స్పోజర్ అవటం వల్ల పీరియడ్ ఆగిపోయింది అనుకోండి, మీరు రూస్టాక్స్ ఇచ్చారనుకోండి, పీరియడ్ వచ్చేస్తుంది. అది దాని యొక్క స్ట్రాంగ్ కాజేషన్. నెక్స్ట్ ఇంకో కేసు అనమాట. అది దీనికి రూస్టాక్స్ సంబంధం లేదు కానీ ఒక మంచి కేసు ఇది. ఒక అమ్మాయికి 6 నెలలు బట్టి పీరియడ్స్ రావట్లేదు, మెన్సెస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే అమ్మాయి చెప్పట్లేదు థైరాయిడ్ ఉందండి, థైరాయిడ్కి మందులు వాడుతున్నాను అంచేత రావట్లేదంటే మీరు కూడా అదే ఆలోచనలోకి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఎంక్వైరీ చేసాం, ఎప్పటి నుంచి రావట్లేదంటే అయ్యా నాకు కరోనాకి వ్యాక్సిన్ చేయించుకున్నానండి, చేయించుకున్నప్పటి నుంచి అంతకుముందు నాకు చాలా ఎక్సలెంట్గా వచ్చేది, ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఎప్పుడు కూడా మెన్సెస్ అవడం మొదలైన దాని నుంచి ఎప్పుడు కూడా నాకు కరెక్ట్గా పీరియడ్ వచ్చేది, ఆ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. ఈ వ్యాక్సిన్ తర్వాత నుంచి నాకు ఈ మెన్సెస్లో డిస్టర్బెన్స్ వచ్చేసిందండి, 2 నెలలకు రావటం, ఒకసారి 3 నెలలకు రావటం ఇలా జరిగింది. కానీ ఈ మధ్యన మాత్రం 6 నెలల నుంచి అసలు పీరియడ్ రావట్లేదని వస్తే మనం ఏం చేస్తామంటే తూజా 1M ఇచ్చాం. మీకు తెలుసు కదా, ఎలిమెంట్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్, తూజా ఇస్ ది బెస్ట్ రెమెడీ. తూజా కూడా ఈ లేడీస్లో ఉన్నటువంటి ఫిమేల్ జెనిటాలియా మంచి గ్రిప్ ఉంటుందన్నమాట. తూజా 1M ఇచ్చిన తర్వాత చాలా సర్ప్రైజింగ్గా నెక్స్ట్ డే మెన్సెస్ వచ్చేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే ఆ డ్రగ్ మీద ఇంకా అలా వదిలేయాలి. వదిలేసి ఇంకా ప్లాసిబో ఇచ్చి అలా 2-3 నెలలు చూసుకుంటే 2-3 నెలలు కనుక రెగ్యులర్గా పీరియడ్ వచ్చేస్తే అక్కడి నుంచి అది ఇంకా రెగ్యులర్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ కమ్ టు ది సెల్యులైటిస్. సెల్యులైటిస్లో కూడా మనకు రూస్టాక్స్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. సెల్యులైటిస్లో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. సెల్యులైటిస్ అనుభూతులకు మనం ఏం చేస్తాం, సెల్యులైటిస్ అంటే మీరు చూసారు కదా, కాలు ఇలా రెడ్గా అయిపోయి బాగా టైటన్ అయిపోయి విపరీతమైనటువంటి జ్వరం వచ్చేసి, చలి వచ్చేసి, కుదుపులా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఫైలేరియా అనుకుంటాం. ఫైలేరియా వేరు, సెల్యులైటిస్ వేరు. ఫైలేరియా అనే లెగ్ ఎలా ఉంటుందంటే పై చూపిన దాంట్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంటే అందులో మనకి రెడ్డిష్ అది ఉండదు, కానీ జ్వరం వచ్చినప్పుడే ఫైలేరియాలో కాలు కాస్త రెడ్గా అయిపోయి జ్వరం తగ్గిపోయిన తర్వాత పొరలో ఊడిపోద్ది అనమాట ఫైలేరియాలో. ఆ తర్వాత ప్రతి జ్వరానికి కాలు అలా వాపు వచ్చేస్తూ ఉంటుంది.
అది ఫైలేరియల్ స్వెల్లింగ్. సెల్యులైటిస్లో ఏమవుతుందంటే రెడ్డిష్గా అయిపోయి బాగా విపరీతమైన పోటు సలుపు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా మనకి రూస్టాక్స్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. సాధారణంగా నేనేం చేస్తానంటే నేను ఈ మధ్యన కూడా ఒక కేసు మీకు చెప్తాను. ఇది అంతకుముందు కేసు అనుకుంటాను. ఒక ఆయనకి 45 ఇయర్స్ అనమాట. తరచూ సెల్యులైటిస్ వచ్చేస్తూ ఉంటుంది. 3 నెలలకి 4 నెలలకి కాలు అంతా రెడ్గా అయిపోవటం, జ్వరం వచ్చేయటం, కుదిపేయటం, చాలా అనీజీగా అయిపోవటం, మనిషి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఇబ్బంది పడిపోతుంటే ఆ జ్వరం, ఆ చలి, రొంప, దగ్గులు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని చినమాస్ 200 ఇచ్చాను. చైనమాస్ 200 ఇస్తే చైనమాస్ 200తో ఆ అబ్బాయికి ఆ సీజన్‌కే తగ్గిపోయింది. మరలా వచ్చినప్పుడు మరలా చైనమార్సే ఇచ్చేవాడు. మరలా తగ్గిపోయింది. మరలా వచ్చినప్పుడు మరలా చైనమార్సే ఇచ్చేవాడు, తగ్గిపోయింది. అప్పుడు ఏమైందంటే 3 నెలలకి అలా వచ్చేది కాస్త 6 నెలలకి, ఆ తర్వాత ఇంకా లేట్‌గా రావటం మొదలైంది. ఆ తర్వాత నుంచి జ్వరాలు రావటం కూడా లేదు. కానీ చైనమార్స్‌ని మానకుండా అప్పుడప్పుడు అలాగే ఒక డోస్ ఏస్తా ఉంటే ఆ ఫైలేరియల్ స్వెల్లింగ్ కాస్త కాలంతా కూడా నార్మల్‌గా వచ్చేది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చాలామంది చూస్తూ ఉంటారు ఆడపిల్లల్లో వాళ్ళు కూడా పెళ్లిగాని పిల్లల్లో వాటిలో కూడా ఈ కాలు ఫైలేరియల్ స్వెల్లింగ్ వచ్చి వస్తూ ఉంటారు. వాళ్ళ పాపం మ్యారేజ్ చేయడం గట్రా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫైలేరియా ఉంది కదా, వెనక అటొచ్చేవాళ్ళు కాస్త కొద్దిగా జంపుతారనమాట. అందువల్ల ఏంటంటే అలాంటి కేసెస్లో మీరు మనం ఏం చేస్తామంటే హోమియోపతిలో ఆర్సెనిక్ ఆల్బము, రూస్టాక్స్, ఎపిస్ ఇలాంటి బొచ్చుడు మందులు ఉన్నాయి. అవి ఎంతవరకు తగ్గాయి నేను చెప్పలేను, కానీ చైనమాస్ 200 కనుక మీరు అవసరాన్ని బట్టి ఒక డోసు వేస్తా ఉన్నట్టయితే ఆ ఫైలేరియల్ స్వెల్లింగ్ కాస్త కాలంతా మొత్తం ఆ ఉబ్బంతా లాగేసి నార్మల్కి వచ్చేస్తాయి. అంతేకాకుండా చైనమాస్ 200తో ఉన్నటువంటి గొప్ప ఉపయోగం ఏంటంటే ఎంత ఎమర్జెన్సీ లెవెల్‌లో ఉన్నప్పుడు కూడా మీరు చైనమాస్ 200 వేయటం వల్ల ఆ వాపు లాగి, ఆ జ్వరం తగ్గి, ఆ ఎమర్జెన్సీ నుంచి కూడా మీకు బయటకొస్తాయి. ఇంత అద్భుతమైనటువంటి మందు హోమియోపతిలో మరొకటి లేదనమాట. చైనమాస్ అనేది చాలా అద్భుతమైన, దాంట్లో చైనా, ఆర్సెనిక్ 2 కూడా మన కాంబినేషన్‌లో ఆ డ్రగ్‌ని తయారు చేసుకున్నాం అనమాట. అందువల్ల ఫైలేరియా అని వచ్చినప్పుడు గానీ, లేకపోతే కాలు స్వెల్లింగ్ వచ్చి మనకి సెల్యులైటిస్ అని వచ్చినప్పుడు గానీ, ఈ డ్రగ్‌ని మాత్రం మర్చిపోకండి. అది అవసరాన్ని బట్టి మీరు అక్కడ ఇండికేట్ అయితే మాత్రం తప్పనిసరిగా వేయండి. నెక్స్ట్ ఇంకో కేస్ అనమాట అండి. దీంట్లో ఏమైందంటే ఇప్పుడు ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఇందాక మీరు మర్చిపోయి ఉండొచ్చు. మనం ఏదన్నా సరే ఒక కేసుని మనం ట్రీట్ చేసేటప్పుడు ఆ పేషెంటు ఏ కంప్లెయింట్ గురించి వచ్చినప్పుడు అప్పటికి కూడా మోస్ట్ స్ట్రైకింగ్ సిమ్టమ్ ఏదైతే ఉంటుందో, మోస్ట్ సఫరింగ్ సిమ్టమ్ ఏదైతే ఉంటుందో, దానికి కనుక మీరు మెయిన్‌గా తీసుకొని గనుక మీరు దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి అన్ని సిమ్టమ్స్ కూడా బాగా తగ్గుతాయన్నమాట. ఒక ఆయన దేనికొచ్చాడంటే మనకి ఫ్రోజన్ షోల్డర్ అని వచ్చాడు. ఏంటి? ఫ్రోజన్ షోల్డర్. మీకు తెలుసు ఫ్రోజన్ షోల్డర్ అంటే జబ్బుగూడు పట్టేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రోడోడెండ్రాన్‌లో చెప్పుకున్నాం. జబ్బుగూడు పట్టేసి ఆ చెయ్యి కాస్త ఎత్తమంటే ఇలలలెత్తి బాబోయ్! 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 అంటుంటాడు. వెనక్కి పెట్టమంటే బాబోయ్! 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 అంటుంటాడు. అసలు ఎక్కడ కూడా ఈ చెయ్యిని అటు పైకి ఎత్తలాడు, వెనక్కి తిప్పలాడు. చాలా సఫర్ అయిపోతా ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫిజియోథెరపీకి పంపిస్తుంటారు. వాళ్ళేం చేస్తారు, అటు తిప్పి ఇటు తిప్పేసరికి ఆ పెయిన్ కాస్త వాడికి పీక దాకా వస్తుందన్నమాట. తల దాకా వచ్చి విపరీతమైనటువంటి సలుపు వచ్చేస్తా ఉంటుంది. దీనికి హోమియోపతిలో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే మనకి రోడోడెండ్రాన్. మీకు చెప్పాను ఆల్రెడీ చాలా సార్లు. చాలా టెండర్‌నెస్ ఉంటుంది. చాలా పచ్చిపుండులా ఉన్నట్టు ఉంటుంది. అలాంటి దాంట్లో గనుక మీరు రోడోడెండ్రాన్ గనక అవసరాన్ని బట్టి ఒక్కొక్క డోస్ అలా వేస్తా ఉన్నట్టయితే 200 పవర్‌లో వేయండి. నేను అందులోనే ఏస్తా. అంటే నా అనుభవం మీకు చెప్తున్నాను తప్పించి మీరు అక్కడ ఏది అవసరమైతే పొడెన్సీ అది ఏసుకోవచ్చు. వేస్తే చాలా మిరక్యులస్‌గా పేషెంట్‌కి మీరు గ్యారంటీ ఇచ్చి, అయ్యా నేను తగ్గిస్తాను నేను, మీరు ఇంక ఏ ఫిజియోథెరపీకి ఎళ్ళక్కర్లేదు. శుభ్రంగా మీరు ఇంట్లోనే అన్ని పనులు చేసుకోండి అని దాన్ని అప్పుడప్పుడు ఒక డోస్ ఇచ్చినట్టయితే ఆ ఒక్క రోడోడెండ్రాన్ మీద మీకు ఫ్రోజన్ షోల్డర్ ఆ జబ్బు కూడా పట్టేయటం కాస్త అద్భుతంగా తగ్గుతుందన్నమాట. వీళ్ళకి ఇంకొక లక్షణం ఏంటంటే ఏ పక్క అయితే ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందో ఆ జబ్బుగూడు మీద అస్సలు పడుకోదు. అసలు రాత్రి పడక సుఖం ఉండదనమాట. ఎటు పడుకుంటే అటు విపరీతమైన నొప్పి వచ్చేస్తా ఉంటది. అలాగని ఆర్నిక అది వేయకూడదు. లోపల టెండర్‌నెస్ అది ఎక్కువ ఉండి చాలా ఇబ్బంది ఉంది కదా. మీరు రోడోడెండ్రాన్ 200 వాడండి. ఈ పేషెంట్ మెయిన్ మన దగ్గరికి వచ్చింది ఏంటంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ గురించి వచ్చాడు. షుగర్ టెస్ట్ చేస్తే ఫాస్టింగ్ 252 ఉంది. భోజనం చేసిన తర్వాత 350 ఉంది. అప్పుడు ఏం చేశానంటే రోడోడెండ్రాన్ 200 ఇచ్చి అతను ఏమంటాడంటే నేను ఇంగ్లీష్ మందులు వాడను అంటాడు. ఇంగ్లీష్ మందులు వాడకపోతే ఎలాగ, మరి షుగర్ ఉంది కదా. అంచేత అతనికి ఏం చెప్పానంటే నేను, ఓ పని చేయి. మార్నింగు అంటే అతను ఏదో ఒక ఆఫీస్‌లో దేంట్లోనో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. అన్‌ఈవెన్ టైమింగ్స్ ఉంటాయి. అంచేత ఈ ఎక్సర్‌సైజులకి వాటిలకి ఒక టైం అంటూ ఏమి ఉండదనమాట. అంచేత అది స్కిప్ అవుతున్నాయనమాట. అంచేత నేను చెప్పింది ఏంటంటే పొద్దుట డైలీ 3 ఎగ్గులు తిను. ఎగ్ అంటే ప్రోటీన్ కదా. కొద్దిగా రాగి జావ తాగు. అదే నీ టిఫిన్.
మధ్యాహ్నం కొద్దిగా బ్రౌన్ రైస్ తిను. నైటు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నువ్వు కనీసం 6-7 గంటల లోపల నీ డిన్నర్ ముగించుకుని 2-3 చపాతీలు నీకు ఎన్ని కావాలితే అన్ని కొద్దిగా కూరేసి తినంటే ఒక నెల అయ్యేసరికి అతనికి ఎంతకు వచ్చిందంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కాస్త 110కి వచ్చిందనమాట. అందువల్ల ఏంటంటే మనం అతను ఏ కంప్లైంట్ గురించి చెప్తున్నాడో దాన్ని పట్టించుకోకుండా మెయిన్ అందులో స్ట్రైకింగ్ సిమ్టమ్ ఏది కనపడుతుందో దాన్ని తీసుకుని బాగా ఇబ్బంది పడుతున్న కంప్లైంట్ దాని మీద మందు ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. అలాగే ఒక పేషెంట్కి మనకి క్రియాటిన్తో సఫర్ అవుతున్నాడు. దేంతోని? క్రియాటిన్ ఎంత ఉందంటే 2 ఉందన్నమాట. అతనికి ఇంచుమించు 60 సంవత్సరాలు ఉంటాయి. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అన్నమాట, CKD. కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. అది ఎన్నాళ్ళ నుంచో మందులు వాడుతున్నాడు కానీ అక్కడి నుంచి అది దిగట్లేదు. దిగపోయేసరికి అతను మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే టెస్టికల్ స్వెల్లింగ్ వచ్చింది, హైడ్రోసిల్ వచ్చిందనమాట. అది ఆ వయసులో సాధారణంగా మరి ఎందుకు వస్తుందో తెలియదు కానీ అతనికి ఆ వయసులో హైడ్రోసిల్ వచ్చింది. విపరీతమైనటువంటి పెయిన్ వచ్చేస్తుంది. పెయిన్ వచ్చేస్తుంటే అందుకని వస్తే నేను ఏం చేశానంటే రోడోడెండ్రాన్ 200 ఇచ్చాను. రోడోడెండ్రాన్ 200. రోడోడెండ్రాన్ కూడా మనకి హైడ్రోసిల్లో బాగా పెయిన్ వస్తున్నాడు, బాగా పనిచేస్తుంది. అప్పుడు ఇస్తే అతనికి హైడ్రోసిల్తో పాటు ఏం తగ్గింది? క్రియాటిన్ లెవెల్స్ తగ్గాయి అనమాట. ఆ క్రియాటిన్ లెవెల్ కాస్త 1.2కి ఎంతకో వచ్చేసింది. అందుకని ఇప్పుడు మీకు చెప్పేది ఏంటి? మోస్ట్ స్ట్రైకింగ్ సిమ్టమ్ ఏదైతే ఉందో, బాగా సఫర్ అవుతున్న సిమ్టమ్ ఏదైతే ఉందో ఆ సిమ్టమ్కి మీరు బాగా కన్సిడర్ చేసి మిగతా లక్షణాలు తీసుకుని మందు ఇచ్చినట్టయితే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి లక్షణాలు కూడా చాలా అద్భుతంగా మీకు తగ్గటం మొదలవుతుంది అనమాట. ఈ విషయం అనేది హోమియోపతిలో మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనకి ఏంటంటే మనకి లారింగ్స్లోకి వస్తాం. లారింగ్స్ అంటే స్వరపేటిక అనమాట. లారింగ్స్ అంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్. రూస్టాక్స్లో హోర్స్నెస్ ఆఫ్ వాయిస్. హోర్స్నెస్ ఇక్కడ చూసారా, ఇక్కడ బొమ్మ ఉంది, ఇదనమాట. వాకల్ కార్డ్స్ అంటే ఇలా ఉంటాయి. ఈ మామూలుగా లారింగ్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఇది ఏంటంటే థైరాయిడ్ గ్రంథి గొంతు దగ్గర ఇది, ఆ కింద కార్టిలేజెస్ అనమాట. ఇవన్నీ కూడా ట్రేకే అంటాం కదా, అదే ఆ ఇమేజ్ మీకు చూపిస్తాను. దీంట్లో ఏంటంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే గొంతు బొంగురుపోవటం డ్యూ టు వావర్ స్ట్రెయిన్ అవటం వల్ల గొంతు బొంగురుపోవటం. అంటే మీకు కొద్దిమంది మాస్టర్ల వాళ్ళు లెసన్ చెప్తూ ఉంటారు పాపం, కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో. వాళ్ళకి ఏంటంటే జీతం ఎక్కువ ఇస్తున్నాం కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దుట క్లాస్ మొదలైంది మొదలు మళ్ళీ సాయంకాలం వచ్చేదాకా కంటిన్యూస్గా క్లాసులు వేసేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతాయంటే వాళ్ళకి థ్రోట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే బొంగురు రావటం, గొంతు నొప్పి రావటం ఇలాంటివి వస్తాయి. అలాంటి వాళ్ళలో మన దగ్గరికి వచ్చినప్పుడు రూస్టాక్స్ ఇచ్చినట్టయితే ఆ ఓవర్ స్ట్రెయిన్ అవటం వల్ల వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బొంగురు అది కూడా పోతూ ఉంటుంది. కొద్దిమందిలో పాటలు పాడుతూ ఉంటారు, సింగింగ్ అనమాట. అందులో వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిమంది స్టార్టింగ్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఆ పాట మొదలెట్టేటప్పుడు ఏమవుతుందంటే గొంతుకంతా బొంగురిపోయినట్టుండి కొద్దిసేపు సవరించుకుని మళ్ళా దాంట్లోకి లీనమైన తర్వాత మళ్ళీ చాలా అద్భుతంగా పాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనకి రూస్టాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. అంచేతే మనకి దే ఫేస్ డిఫికల్టీ when బిగినింగ్ టు సింగ్. వాళ్ళు పాట మొదలెట్టేటప్పుడు కష్టపడతారు, తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటుంది అనమాట. అలాగే దగ్గులోకి వచ్చినట్టు రూస్టాక్స్ దగ్గులు ఎలా పనిచేస్తుంటే ఫీవర్స్లో వాటిలో కూడా ఈ దగ్గు వచ్చినప్పుడు మనం రూస్టాక్స్ వేయచ్చు. అంతే తప్ప స్పెసిఫిక్గా మనం ఒక దగ్గును బేస్ చేసుకుని రూస్టాక్స్ వేయాలంటే చాలా కష్టం. కానీ ఆ ఫీవర్స్లో మనకి ఆ రూస్టాక్స్లో పడే కేసెస్లో కాస్త దగ్గు కట్ట ఉన్నట్టయితే ఆ ఫీవర్తో పాటు ఆ దగ్గులు కూడా చాలా అద్భుతంగా తగ్గుతాయి. అందువల్ల ఏంటంటే మనకి అదొకటి. నెక్స్ట్ బ్యాక్ పెయిన్లో అద్భుతమైన మందు ఏంటంటే రూస్టాక్స్. బ్యాక్ పెయిన్ లిఫ్టింగ్ ది ఓవర్ వెయిట్స్ అంటే బాగా సిలిండర్ పైకి లేపుతున్నాడు అనుకోండి, ఏమవుతుంది? నడుము పట్టేస్తుంది. నడుము పట్టేస్తే మీ దగ్గర రాగానే మీకు ఇంక ఇవన్నీ అక్కర్లేదు, కాజేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మీకు మొడాలిటీస్ ఇవన్నీ తీసుకోక్కర్లేదు. కాజేషన్, స్ట్రాంగ్ కాజేషన్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మందు ఇచ్చేయచ్చు. అప్పుడు రూస్టాక్స్ 1 డోసు ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. అది కనుక ఎక్కువ కాలం ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మీరు లక్షణాలు అడుగుతారు, ఎందువల్ల వస్తుంది ఏంటంటే చెప్తాడు, అయ్యా పొద్దుట లేవగానే నడుము పట్టేస్తుందండి, చాలాసేపు అలా సర్దుకుని పైకి లేస్తాను, అలాగే ఎక్కువసేపు ఎక్కడన్నా 1 గంట 2 గంటలు కూర్చున్నట్టయితే పైకి లేచేటప్పుడు వెంటనే అందరిలాగా నేను లేవలేను, కొద్దిసేపు ఇలా ఆంచుకుని ఇలా నెమ్మదిగా నడుము ఇలా పైకి పెట్టి లేస్తాను, మళ్ళీ నడకలో పడిన తర్వాత చాలా బాగుంటుందని చెప్తే దట్ ఈస్ ది క్లియర్ కట్ కేస్ ఆఫ్ ది రూస్టాక్స్. అలాంటి కేసెస్లో మీరు రూస్టాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకు ఒక కేసు ఏంటంటే ఏజ్ 50 years సివియర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంది. ఎంత చెప్పిన కేసు అది. అందులో ఏంటంటే అతను నీకు ఎలా వచ్చింది ఏంటంటే అతను చెప్పాడనమాట, ఇంట్లో ఒకసారి సిలిండర్ అది కొద్దిగా మార్చవలసి వచ్చిందండి, ఎక్కడ ఉన్న సిలిండర్ని
ఇలా పట్టుకొచ్చేలాగా మోసి తీసుకొచ్చాను. అప్పుడు నడుము పట్టినట్టు అనిపించింది. అప్పటి నుంచి నాకు విపరీతమైనటువంటి నడుము నొప్పి వచ్చేసింది. నేను చాలా డాక్టర్ల దగ్గర తిరిగాను. నాకు ఎంఆర్ఐ తీయించారు. దాంట్లో ఈ డిస్క్‌లో ప్రాబ్లమ్ ఉందన్నారు. ఏవో మందులు వాడాను కానీ నాకేం తగ్గట్లేదంటే అప్పుడు రూస్టాక్స్ వనం ఇచ్చాననమాట. రూస్టాక్స్ వనం ఇస్తే ఒక డోసే దాంతో తగ్గిపోయింది అది. అందువల్ల ఈ బ్యాక్ పెయిన్స్ కూడా మనకి ఏమవుతాయంటే మనకి నడుము నొప్పులు అవి కూడా రూస్టాక్స్ పడే వల్ల ఎక్కువ చలిగాల్లో తిరగటం వల్ల కానీ, చలికి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే తుమ్ముల ప్రాబ్లమ్ ఉంటుంది. గట్టిగా ఒకసారి టప్‌మని తుమ్మాడనుకోండి నడుము పట్టేద్దాన్ని. అంటే అది స్ప్రెయిన్ అనమాట. అప్పుడు కూడా మీకు రూస్టాక్స్ ఇస్తే పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్‌లో అర్టికేరియా అని ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్‌లో అర్టికేరియా అంటే దద్దుర్లు అనమాట. ఇలా ఉంటాయి చూడండి ఇవి. అర్టికేరియా అంటే దద్దుర్లు. ఈ దద్దుర్లు ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడే వచ్చేస్తాయి వీడికి. ఏదో దురదలా పెడుతుంది. వెంటనే టప్ 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 మన మొత్తం ఆ ఏరియా అంతా కూడా వచ్చేస్తాయి. అది ఇలా గోకేసేపటికి అంతా వచ్చేస్తాయి. వచ్చేసి కొద్దిగా 2, 3 గంటలు అలా సఫర్ అయ్యి తర్వాత మళ్ళా ఎక్కడ దద్దుర్లు అక్కడ పోతా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఒక ఒక స్ట్రిప్ జేబులో పెట్టి తిరుగుతా ఉంటారు. ఆ సిటిజన్ మాత్రం ఒకటి వేసుకుంటే కొద్దిసేపట్లో మళ్ళా సబ్సైడ్ అయిపోతాయి. ఇలా కాకుండా కొంతమంది చాలా ఉధృతంగా ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కార్టిజోన్స్ ఇవి వాడేస్తూ ఉంటారనమాట. ఎనీహో అర్టికేరియాలో అద్భుతమైన మందులు మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఎపిస్ ఒకటి, రెండోది రూస్టాక్స్ ఒకటి. రూస్టాక్స్‌కి, ఎపిస్‌కి మీకు చాలా నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఎందుకంటే ఎపిస్ వాడికి ఏ రకంగానూ వేడి పడదు. వాడికేంటంటే ఈ అర్టికేరియల్ ర్యాష్ అది వచ్చినప్పుడు ఇలాంటి పేషెంట్స్ మీ దగ్గర వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకొని అడగాల్సింది ఏంటంటే, "అమ్మ నీకు ఈ దద్దుర్లు అవి వస్తున్నాయి కదా! స్నానం వేడి నీళ్ళతో చేస్తే బావుంటుంది. నాకు వేడి నీళ్ళతో చేస్తే హాయిగా ఉంటదండి. మరిగే పొంగు లాంటి నీళ్ళు వేసుకుంటే బావుంటుందంటే రూస్టాక్స్ వేయండి." అలా కాదండి నాకు చల్లటి నీళ్ళు ఎప్పుడు కూడా చలి నీళ్ళేనండి నేను. నాకు సమ్మర్‌లో కూడా వింటర్‌లో కూడా నేను ఎప్పుడు చలి నీళ్ళతోనే స్నానం చేస్తాను. ఇవి వచ్చినప్పుడు కూడా చల్లటి నీళ్ళు అయితేనే బావుంటుందంటే ఎపిస్ వేయండి. అందువల్ల ఈ అర్టికేరియల్ ర్యాష్‌లో మనకి ఎపిస్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తా ఉంటాయన్నమాట. ఆ రకంగా మీకేంటంటే ఇంకొక డైమెన్షన్ ఏంటంటే మనకు రూస్టాక్స్‌లో మనకి హెయిర్ డైస్ వాడతా ఉంటాం. హెయిర్ డైస్. చాలామంది ఈ మధ్య కాలంలో అందరూ కూడా పాపం 30, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందరికి కూడా తల మెరిసిపోతుంది. పెళ్లి కాని పిల్లలకు కూడా తల మెరిసిపోతుంది. వాళ్ళు కూడా హెయిర్ డైస్ వాడేస్తున్నారు. అందువల్ల ఏంటంటే మనకి ఈ హెయిర్ డైస్ వాడేవాళ్ళు కొంతమందికి పడదనమాట. పడినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి తలంతా కూడా ఇప్పుడు చెప్తున్నాను కదా! ఒక 40 ఇయర్స్ ఆవిడనమాట. ఆవిడ సెలూన్ మెయిడ్. ఇళ్లలో పనిచేస్తది ఆవిడ. ఆవిడ ఏం చేసిందంటే ఎవరికో ఫంక్షన్ ఉంటేనే ఫంక్షన్‌కి వెళ్ళడం కోసం ఈవిడి ఆ మేకప్‌లో ఏం చేసిందంటే తలకి రంగేసుకుంది. రంగేసుకుంటే రాత్రి ఏసుకున్న రంగు తెల్లారితిలో మొఖం కాస్త ర్యాడిష్‌గా అయిపోయి, ఇలా ఉబ్బిపోయి, కళ్ళు కూడా కనపడకుండా మొత్తం ఏదో కాస్త ఏనుకళ్ళులాగా చిన్న కళ్ళు, పెద్ద రెప్పలు ఇలా అయిపోయి, తలంతా ఉవ్వినట్టు అయిపోయి, మొత్తం అంతా కూడా దద్దుర్లా వచ్చేసి, అది గోకేసుకుంటే అక్కడి నుంచి అలాగే వాటర్‌లాగా వస్తుందనమాట. అంత భయంకరంగా అయిపోయింది. భయంకరంగా అయిపోతే ఆవిడ వచ్చినప్పుడు నేనేం చేశానంటే రూస్టాక్స్ 200 ఒక డోస్ ఇచ్చాను. ఏమిచ్చాను? రూస్టాక్స్ 200 ఒక డోస్ ఇచ్చాను. రూస్టాక్స్ 200 ఇచ్చిన తర్వాత ఆవిడకేమైందంటే ఇంకా ఒకే ఒక డోస్ ఇంక రెండో డోస్ ఏం పడలేదు. ఆ ఒక్క డోస్‌తోని నెమ్మదిగా అది ఆ కేస్ కాస్త ఆ ఎరప్షన్స్ తగ్గాయి. ఆ దురద తగ్గింది. ఆ దద్దుర్లు తగ్గాయి. ఆ మొఖం కాస్త ఉబ్బు తగ్గింది. చాలా అద్భుతంగా తగ్గింది. అంచేత హెయిర్ డేస్ వాడటం వల్ల కనుక ఎవరికైనా ఎలర్జీస్ వచ్చి అక్కడ గనుక మనకి ఈ కోల్డ్ అగ్రివేషన్ ఇలాంటి లక్షణాలు గనుక కనిపించినట్టయితే డెఫినెట్లీ యూ హావ్ టు గివ్ ది రూస్టాక్స్. అదర్‌వైజ్ ఎపిస్ లక్షణాలు కనపడితే ఎపిస్ ఏసుకోవచ్చు. ఇబ్బందేం కాదు. కానీ మాక్సిమం రూస్టాక్స్ ఇండికేట్ అవుతా ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మనకి కాజేషన్ ఫర్ ది రూస్టాక్స్. ఇంకా లాస్ట్‌లోకి వచ్చేసాం రూస్టాక్స్‌లో. కాజేషన్ అసలు రూస్టాక్స్ కంప్లెయింట్‌లోకి, రూస్టాక్స్ డ్రగ్‌లోకి పేషెంట్ ఏ రకంగా వస్తాడు? ఏ లక్షణాలు వాడికి కాజేషన్‌లో ఉంటే మనకి రూస్టాక్స్ ఇస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఎక్స్‌పోజర్ టు కోల్డ్ విండ్స్. చల్లటి గాలిలో కానీ, అలాగే కోల్డ్ వాష్ చల్లటి నీళ్ళ స్నానాలు గానీ, లేపోతే కోల్డ్ వెదర్ చల్లటి వాతావరణంలో గానీ, లేతే గెట్టింగ్ డ్రెంచ్డ్ ఇన్ రెయిన్. అంటే వర్షంలో తడవటం వల్ల కాదు. మీ అందరికీ తెలుసు. ఎవరన్నా వర్షంలో తడిసొచ్చిన తర్వాత అనుకోకుండా వర్షంలో తడిసిపోయాడనుకోండి. ఇంటికొచ్చిన తర్వాత గొంతు నొప్పిలో వచ్చేసి, జ్వరం వచ్చేసి, చలి పెట్టేస్తుందనుకోండి. రూస్టాక్స్ కాస్త 200 ఒక డోస్ ఏసుకుంటే టక్‌మని మర్నాడు తగ్గిపోతుంది. అంచేత డ్రెంచ్డ్ ఇన్ రెయిన్ అదొకటి. సిట్టింగ్ ఇన్ వెట్ గ్రాస్. కొంతమంది ఏం చేస్తారంటే పార్క్‌కెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమంది పిల్లల్ని అది పార్క్ తీసుకెళ్తా ఉంటారు. ఆ ముందు రోజు ఏమైందంటే రాత్రంతా కూడా విపరీతమైన వర్షం పడింది. ఆ వర్షం పడిన తర్వాత అది ఏమవుతుంది అంతా కూడా చల్లగా ఉంటుంది. ఆ గడ్డి మీద కూర్చుని ఆ పిల్లలు అది ఆడినప్పుడు అది కూడా ఆ చల్లదనం పట్టేస్తుందనమాట.
పట్టేసిన తర్వాత మన్నాడు లేకపోతే ఆ రాత్రికో ఫీవర్ వచ్చేయటం, విపరీతమైన కోల్డ్ ఇచ్చేయటం. అందువల్ల ఈ కాజేషన్స్ అన్ని కూడా మీరు పేషెంట్లు అడిగి తెలుసుకోవాలి. అలాంటి కండిషన్స్లో మీరు రూట్ స్టాక్స్ 200 వేసినట్టయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది అనమాట. ప్రాబుల్ రెమెడీ ఫర్ వాషర్మెన్, ఎక్కువ ఈ బట్టలు అవి వాష్ చేసేవాళ్ళు ఎక్కువ నీటిలోన ఆ కాలంలో ఇవి ఉంటాయి పల్లెటూరులో వాటిలో కూడా ఈ బట్టలు అవి వాష్ చేసేవాళ్ళు ఆ నీళ్ళలో నిలబడి ఆ బట్టలను కాస్త ఉతుకుతూ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా కోల్డ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో మోకాలు నొప్పులు, అలాగే బాడీ పెయిన్స్, లేకపోతే కీళ్ళవాత ఏదైనా రావచ్చు. అటువంటి వాళ్ళు కూడా మనకి రూట్ స్టాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఓవర్ లిఫ్టింగ్ ఆఫ్ వెయిట్స్, బరువుల్ని ఎక్కువ ఎత్తడం వల్ల కనుక ఏదైనా కంప్లైంట్ వస్తే మనం రూట్ స్టాక్స్ ఇండికేట్ అవుతుంది. అలాగే ఓవర్ స్ట్రెచింగ్ అంటే బాగా మజిల్స్ అవి స్ట్రెచ్ అవ్వడం వాటి వల్ల కూడా మనం చెప్పుకున్నాం కదా, లెగమెంటల్ టీర్ అని, మజిల్స్ స్ట్రెచింగ్ అని ఇవన్నీ ఉంటాయి మనకి. దాంట్లో కూడా మనకి రూట్ స్టాక్స్ ఇండికేట్. ఓవర్ స్ట్రైనింగ్, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవటం వల్ల మనకి. అప్పుడు ఉదాహరణకి ఇప్పుడు భక్తులు ఉంటారు, అయ్యప్ప భక్తులని, లేకపోతే దుర్గమ్మ తల్లి తాలూకు వాళ్ళు కూడా మాలలు అవి వేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు మొక్కుంటారు అనమాట, ఇంత దూరం నడిచి వస్తానని. మనకి విజయవాడ వెళ్ళడానికి మా ఊరు నుంచి కూడా కాకినాడ నుంచి కూడా కొంతమంది చూస్తూ ఉంటే నడిచి వెళ్ళిపోతారనమాట. అంత భక్తి ఉంటుంది వాళ్ళలో. వాళ్ళు నడిచి వెళ్ళిపోవడం వల్ల ఏముందంటే వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయినాక ఆ మోకాళ్ళు నొప్పులు వచ్చేసి ఆ నొప్పులు కాస్త ఇంకా చాలా ఇంకా తగ్గవు అనమాట. అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏం వేస్తారు మీరు? ఓవర్ స్ట్రైనింగ్ ఆఫ్ ది మజిల్స్. అప్పుడు ఏం చేస్తారంటే మీరు రూట్ స్టాక్స్ ఇస్తే చాలా అద్భుతంగా తగ్గుతుంది అనమాట. తర్వాత కమ్ టు ది డ్రగ్ రిలేషన్షిప్ ఫర్ రూట్ స్టాక్స్. రూట్ స్టాక్స్కి డ్రగ్ రిలేషన్షిప్ ఇది ఏంటంటే రూట్ స్టాక్స్కి ఎపిస్ అనే మందు చాలా డెడ్లీ ఎనిమికల్. ఎపిస్ వేసిన తర్వాత రూట్ స్టాక్స్ వెయిటింగ్ కానీ, రూట్ స్టాక్స్ వేసిన తర్వాత ఎపిస్ వెయిటింగ్ అని ఎప్పుడు జరగదు. ఈ డ్రగ్లు ఎప్పుడు వేస్తారంటే జనాలు ఆ జనరాలిటీస్ తెలనప్పుడు వేస్తారు. ఎపిస్ వాడుకోమో చల్లదనే ఇష్టం, రూట్ స్టాక్స్ వాడుకోమో వేడి ఇష్టం. ఈ వేడి ఇష్టం వచ్చిన వాడికేమో చల్లటి మంది ఎలా వేస్తారు, చల్లదనం ఇష్టమైన వాడికి వేడి మంది ఎలా వేస్తారు అంటే ఫండమెంటల్గా బేసిక్స్ తెలియకపోవడం వల్ల ఆ పనులు జరుగుతూ ఉంటాయి. కాంప్లిమెంటరీ టు కార్కెరేకర్, రూట్ స్టాక్స్ చేసిన తర్వాత అది పనితీరు కనుక అంత అద్భుతంగా లేకుండా కొంత కనుక అది కొద్దిగా వదిలేస్తుంటే కేసుని మీరు కాల్కెరేకర్ వేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. వెరీ స్ట్రాంగ్ యాంటీడోట్ టు అనాకార్డియం. అనాకార్డియం వేసిన తర్వాత మీకు అసౌకర్యంగా ఉన్నట్టయితే దాన్ని యాంటీడోట్ చేయడానికి మనం అక్కడ ఉన్నప్పుడు సాధారణంగా యాంటీడోట్ అనేది ఏం లేదు, అక్కడ ఉన్న లక్షణాలు బట్టి వేయాలి. కానీ రూట్ స్టాక్స్ మీకు అద్భుతంగా పనిచేస్తుందట. దిస్ ఈజ్ అబౌట్ ది రూట్ స్టాక్స్. అంతకంటే కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రొమటైడ్ ఆర్థరైటిస్లో కూడా మనకి రూట్ స్టాక్స్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా ఈ రోజుల్లో చాలా గొప్ప కేసెస్ అనమాట. రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఈ రోజుల్లో చాలా కేసెస్ చూస్తున్నాం. వీటికి ఏమవుతుందంటే రొమటైడ్ ఆర్థరైటిస్లోనే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అని వస్తుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రావడానికి కారణాలు బొచ్చులు ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి భయభ్రాంతుల వల్ల, వాళ్ళలో ఉన్నటువంటి మానసికమైనటువంటి దౌర్బల్యం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే ఇలాంటి కంప్లైంట్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ముఖ్యంగా ఈ సోరియాసిస్ కానీ, కీళ్ళవాతం కానీ, లేకపోతే మనం ఎస్ఎల్ఈ అని అంటాం అది కానీ, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి భయమే మనకి రోగాన్ని లోపల డెవలప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి వాటిలో కీళ్ళవాతం ఒకటి. ఈ కీళ్ళవాతం అనేది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మానసికంగా ఇబ్బంది పడటం వల్ల, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి టార్చర్స్ కానీ, లేకపోతే భర్త భార్యని టార్చర్ పెట్టడం కానీ, లేకపోతే భార్య భర్తను టార్చర్ పెట్టడం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, వీటిలో ఏమవుతుందంటే వాళ్ళలో చాలా మందిలో ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది వచ్చేస్తుంది. దాని ప్రత్యేకమైన కారణాలు ఏమి ఉండదు, ఇది హెరిడిటరీగా ఏమి రాదు. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్ వచ్చి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిన తర్వాత కీళ్ళన్నీ పట్టేస్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఎల్లోపతిలో దీనికి ప్రత్యేకమైనటువంటి స్పెషలిస్ట్ ఒక అతను ఉంటాడనమాట. అతను ఏమంటారు రొమటాలజిస్ట్ అంట. ఈ రొమటాలజిస్ట్ కేవలం ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ని మెయిన్ చూస్తూ ఉంటాడు. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే స్టెరాయిడ్స్ ఇలాంటివి పెడతా ఉంటారు. ఈ స్టెరాయిడ్స్ అవి వాడిన తర్వాత ముఖం అది బాగా ఉబ్బిపోయి ఆ సన్నగా ఉన్నవాడు కూడా లావుగా అయిపోయి ఒళ్ళంతా వచ్చేసి అక్కడి నుంచి బోల్డెన్ కాంప్లికేషన్స్, షుగర్లు అని ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. కానీ పేషెంట్లు కొంతమంది వస్తారు, కానీ ఎక్కువ మంది బాగా ఛానల్ వాడేసిన తర్వాత వాళ్ళు తర్వాత వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి రూట్ స్టాక్స్ కనుక బాగా ఇండికేట్ అయినట్టయితే మీరు ఇలాంటి కేసెస్లో, క్రానిక్ కేసెస్లో డ్రగ్స్ని మనం ఎక్కువ రిపీట్ చేయకూడదు. ఓ సింగిల్ డోస్ ఇచ్చి, అంటే
ఫస్ట్ మీరు అవసరాన్ని బట్టి 200 1 10 ఏదో ఒక డోస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కనుక అలా ఉంచేసినట్టయితే మీకు రాను ఆ కేసు అలా చాలా అద్భుతంగా తగ్గిపోతా ఉంటారు. అందుకని నేను కూడా చాలా కేసెస్ ట్రీట్ చేశాను. అద్భుతంగా ఫలితాలు వస్తాయి. ఒకేసారి మీరు ఏం చేస్తారంటే వాళ్ళు వాడే స్టెరాయిడ్స్ని మీరు మానిపించేయకూడదు. మానిపించకుండా నెమ్మదిగా మీరు ట్యాపరింగ్ చేసుకుంటా వచ్చి పెయిన్ కిల్లర్ మీరు అసరాగా పెట్టుకుని, ఎందుకంటే ఆ సామాన్య విషయం కాదు అది రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గడం అనేది. బాగా ముదిరిపోయిన కేసెస్లో డిఫార్మిటీస్ అవి వచ్చేస్తాయి అనమాట. వాళ్ళ నడక మారిపోతుంది, కాళ్ళు చేతులు వెళ్ళి ఇలా వంకరలు పోతూ ఉంటాయి, మొత్తం మెడది పట్టేస్తుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకొకరు సాగరీ చేసేటట్టు అయిపోతారనమాట. అందువల్ల అలాంటి కేసెస్ మీకు హోమియోపతిలో అద్భుతంగా తగ్గుతాయి. అలాంటి కేసెస్లో బాగా అద్భుతమైన మందు వన్ ఆఫ్ ది డ్రగ్ ఈజ్ ది రూస్టాక్స్ అనమాట. ఇంకా చాలా మందులు ఉన్నాయి, అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ ది రూస్టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ చాలా బాగా చెప్పారు సార్. చాలా 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 సంతోషం. మెడికల్ కాలేజ్ కూడా ఇలా చెప్పారేమో. డాక్టర్ గారు డౌట్ అండి. మనం కాంప్లిమెంటరీ ఫాలోడ్ వెల్ కల్కేరియా అని చెప్పారు కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం లేదండి, ఇప్పుడు కాంప్లిమెంటరీ డ్రగ్ అంటే క్రానిక్ డ్రగ్ అని అనుకోవచ్చు. మనకి ఎపిస్ అనేది మనకి ఎనిమికల విషయం తెలుసు, పక్కన పెట్టేసాను. కాంప్లిమెంటరీ అంటే అర్థం ఏంటంటే బెల్లడోనా బాగా గుర్తుపెట్టుకోండి. కాలికి అలాగే రూస్టాక్స్ ఒకటి, బెల్లడోనా, రూస్టాక్స్, ఇలాంటి వాటికి కాంప్లిమెంటరీగా క్రానిక్గా పనిచేసే డ్రగ్ కాల్కేరియా కార్బ్ అనమాట. కాంప్లిమెంటరీ డ్రగ్ అంటే అర్థం ఏంటంటే ఈ రూస్టాక్స్ ఇచ్చిన తర్వాత ఆ రూస్టాక్స్ కనుక అనుకున్నంత పనితీరు కనిపించకపోతే కాల్కేరియా కార్బ్ కనుక అక్కడ ఉన్న లక్షణాలు బట్టి కనుక మీరు, ఎందుకంటే కాల్కేరియా కార్బ్ కూడా మీకు కోల్డ్ అగ్రవేషన్ ఉంటుంది, కాల్కేరియా కార్బ్ కూడా కోల్డ్ పడదు. అందువల్ల కాల్కేరియా కార్బ్ ఇచ్చినట్టయితే రూస్టాక్స్తో తగ్గలేనటువంటి కంప్లైంట్ కాస్త కాల్కేరియా కార్బ్ అద్భుతంగా తగ్గిస్తుంది. దాన్ని కాంప్లిమెంటరీ అంటారు, లేదా క్రానిక్ డ్రగ్ అని చెప్పొచ్చు. ఉదాహరణకు మనం ఒకసారి చెప్పాను, ఏంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్లో నీరుల్లో మంట, విపరీతమైనటువంటి పస్సెల్స్ ఇవన్నీ వచ్చి బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళలో క్యాంథారిస్ మీరు ఇచ్చినప్పుడు క్యాంథారిస్ తగ్గకపోతే మీరు ఏం చేస్తారు? క్యాంథారిస్ 30 తర్వాత 200 1 ఇలా వెళ్తుంటే ఏమీ తగ్గదు, ఆ తగ్గి మళ్ళీ వచ్చేస్తున్నప్పుడు ఏం చేయమని చెప్పాను నేను? క్రానిక్ డ్రగ్గా తూజే వేయమని చెప్పాను. తూజే ఇచ్చినట్టు ఏం చేస్తుందంటే అది తూజా కాంప్లిమెంటరీగా చాలా బాగా పనిచేసి క్యాంథారిస్ ఏదైతే అనుకున్న పని చేయలేకపోయిందో ఆ పనిని కాస్త తూజా చాలా 70% అది పనిచేస్తుంది. దాన్ని కాంప్లిమెంటరీ అంటారు. అర్థమైందండి మీకు? డాక్టర్ గారు, ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ అంటే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అని అనుకోవచ్చా అండి, లేకపోతే క్రానిక్ డ్రగ్ అనుకోవచ్చు? కాన్స్టిట్యూషనల్, దానికి రెండింటికి సిమిలారిటీస్ ఉంటాయి, రెండింటికి లక్షణాలు ఇంచుమించు సమంగా ఉంటాయి, కానీ దానికంటే బాగా పనిచేస్తుంది. ఉదాహరణ చెప్తాను. నాట్రమూరు బ్రయోనియా ఉంది. బ్రయోనియా షార్ట్ యాక్టింగ్ డ్రగ్, అంత డీప్గా పనిచేయదు. నాట్రమూర్ చాలా డీప్ యాక్టింగ్ డ్రగ్. ఒక మైగ్రేన్తో పేషెంట్ సఫర్ అవుతున్నప్పుడు మీకు బ్రయోనియా ఇండికేట్ అయింది, లక్షణాలన్నీ బ్రయోనియా కనిపిస్తున్నాయి. బ్రయోనియా వేస్తే ఏమవుతుందంటే ఒక నెలల పాటు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుందండి తలనొప్పి అంటాడు. మీరు మళ్ళీ 2వ డోస్ వేసారు, మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ బాగుందండి మళ్ళీ వచ్చేస్తుంది అన్నారు. చూసి మళ్ళీ 1 వేసారు, 1 వేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందండి తగ్గట్లేదు అంటాడు. ఈ మరి ఒక డ్రగ్ని అలా పొటెన్సీ పెంచుకుపోయి అలా పోతా ఉన్నట్టే మరి తర్వాత ఏం చేస్తాం? మనం ఉన్న పొటెన్సీలు అన్నీ అయిపోతున్నాయి. అప్పుడు ఏం చేస్తామంటే దానికి అంటే బ్రయోనియా పనితీరుని ఇంకా సమర్థవంతంగా పనిచేసేది బ్రయోనియా లాంటి లక్షణాలని పోలున్నటువంటి మందు మనకి నాట్రమూర్ అనమాట. అలాంటప్పుడు నాట్రమూర్ 200 ఒక డోస్ వేస్తే బాగా ఉన్నప్పుడు వేయాలన్నమాట. ఆ డ్రగ్ వేస్తే అది బ్రయోనియా తగ్గించలేదు కదా, ఆ తగ్గించలేనటువంటి దాన్ని నాట్రమూర్ పూరిస్తుంది అనమాట, తగ్గిస్తుంది. దాన్ని కాంప్లిమెంటరీ నమస్తే అండి. కాంప్లిమెంటరీ అంటే మనం ఇందాక డ్రగ్ సరిగ్గా పనిచేయనప్పుడు వేసే డ్రగ్ అని అనుకోవచ్చా అండి? కంప్లెక్స్ యాక్షన్ కాంప్లిమెంటరీ అంటే ఏం లేదు, ఒక డ్రగ్ మనం వేసినప్పుడు అది ఈ డ్రగ్ తర్వాత ఆ డ్రగ్ ఇంకా బాగా పనిచేస్తుందని అనుకోవచ్చు అనమాట. సార్ చెప్పండి. జాయింట్ పెయిన్స్ లో రూస్టాక్స్ రొడోడాన్కి ఏంటి డిఫరెన్స్? అది కూల్ అగ్రవేషన్, ఇది కూల్ అగ్రవేషన్. ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్ రోడోడెండ్రాన్కి రూస్టాక్స్ కినా? అవునండి. రూస్టాక్స్ లో పెయిన్స్ మామూలుగా ఉంటాయి, మీకు తెలిసిందే అన్ని కూడా. సార్, రోడోడెండ్రాన్ లో టెండర్నెస్ ఎక్కువ ఉంటుంది. టెండర్నెస్ అంటే చాలా హారబుల్ పెయిన్ వచ్చేసి బాగా స్వెల్లింగ్ వచ్చేసి బాగా నొప్పి చాలా తీవ్రంగా ఉంటే రోడోడెండ్రాన్ పడుతుంది. అది కూడా కోల్డ్ అగ్రవేషన్. కోల్డ్ అగ్రవేషన్. సరే సార్. డాక్టర్ గారు ఇందాక
ఇందాక బోని డాక్టర్ గారు. గ్రోత్ వచ్చినప్పుడు రూస్టాక్స్ కాల్కేరియా కార్బ్ చెప్పారు కదా, నుదుటి మీద బోని గ్రోత్ వస్తూ ఉంటుంది. కాల్కేరియా ఫ్లోరికా, కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫ్లోరికా, కాల్కేరియా ఫ్లోర్ CF. రూస్టాక్స్ ఇండికేట్ అవ్వచ్చు అన్నారు. మీకు అలాంటి డాక్టర్ వాటిలో బోని గ్రోత్ వచ్చినప్పుడు బాగా ఇండికేట్ అయ్యే మందులు కాల్కేరియా ఫ్లోర్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి, తర్వాత మనకి సిఫిల్నం ఒకటి. సిఫిల్నం కూడా బాగా పనిచేస్తుంది. సిఫిల్నం ఓకే సార్, ఓకే సార్. డాక్టర్ గారు కార్తీక్ సార్, క్రియేటినిన్ క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏ మందులు వాడొచ్చు సార్? ఏది క్రియేటినిన్ క్రానిక్ డిసీజ్ క్రియాటిన్ ఉన్న అనేది వాళ్ళకి. కిడ్నీ ఫెయిల్యూర్ కదా. అవును. కిడ్నీ ఫెయిల్యూర్ లో మనం ఏంటంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం, CRF. దాంట్లో మనకి క్రియాటిన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళలో ఏంటంటే మనం ఈ మందులని ఏం లేదు, మనకి లైకోపోడియం ఇండికేట్ అవుతుంది, అయోడిన్ పనిచేస్తుంది, తర్వాత అయోడిన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది క్రియాటిన్ లో. మనం అలాగే లైకోపోడియం పనిచేస్తుంది, బెర్బిరిసాల్ గారి పనిచేస్తుంది. మనం అక్కడ ఉన్నటువంటి లక్షణాలను బట్టి, ఆ కాజేషన్ బట్టి మనం ఆ డ్రగ్ ని వాడుకుంటే డైట్ లో కూడా చాలా మార్పులు తీసుకోవాలి. వాళ్ళు నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానిపించి, కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ కంప్లైంట్ తో బాధపడుతున్నప్పుడు డయాలసిస్కి వెళ్ళే క్రమంలో మనం ఏం చేస్తామంటే మనం నాన్ వెజిటేరియన్ అస్సలు తినకూడదు. సార్. పచ్చిపాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చాలా అవి కొద్దిగా సీరియస్ కేసులు చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి అట్ల గురించి. సార్ చికెన్ గునియాకి రూస్టాక్స్ కాకుండా ఇంకా వేరే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి సార్? చికెన్ గున్యా బాగా పనిచేస్తుంది, బ్రెయిన్ లో పనిచేసి చెప్పలేం కదా. రూస్టాక్స్, బ్రెయిన్, ఎపిస్, కోల్చిపోన్, లడంపల్లి ఇవన్నీ పని చేయొచ్చు. కానీ రూస్టాక్స్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి రూస్టాక్స్ వేస్తామండి ఆ టైంలో. సార్ బీపీ హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు రూస్టాక్స్ వాడొచ్చు సార్? బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మీకు అర్థం ఏంటంటే, మనకి ఈ కాన్సెప్ట్ మనం మాస్టరీకే మెథడ్ లో ఎక్కువ మనం ఆలోచిస్తాం. ఇది మిగతా వాళ్ళకు కూడా ఎక్కువ తెలియదు. అంటే మన అర్థం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు కీళ్ళవాతం పేషెంట్ ఉన్నాడు, లేకపోతే మీరు బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే, ఇప్పుడు బీపీ ఉంది. నేను ఉదాహరణ చెప్తాను, ఒక కేసు చెప్తాను. ఒక ఆవిడికి 35 ఇయర్స్ ఉంటాయండి. ఒక ఆవిడికి 35 ఇయర్స్ అన్న ఆవిడ కీళ్ళవాతంతో బాగా సఫర్ అవుతుంది. ఎలాగంటే ఓ చెయ్యి ఒకరు పట్టుకుని అలా సపోర్ట్ ఇచ్చి తీసుకొస్తున్నారు ఆవిడ. తీసుకొస్తుంటే ఆవిడకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ అయినప్పుడు వాళ్ళ RA ఫ్యాక్టర్ పాజిటివ్ అని దానికి స్టెరాయిడ్స్ మీద ఉంది. ప్రెడ్మిట్ 4 mg అని, తర్వాత ఎసిక్లోఫెనాక్ 100 ఇది పొద్దుట సాయంకాలం 2 వాడుతుంది అమ్మాయి. వాడుతుంటే అమ్మాయి ముఖం కాస్త ఇలా ఉబ్బిపోయి ఉంది, బాగా ఒళ్ళంతా వచ్చేసిందంట, నడలాపోతుంటే చేతులు కూడా ఇలా మూడమ్మా అంటే చేతులు ఎక్కడి దాకానే వచ్చాయి, అంతకుముందు రావట్లేదు. ఎందుకంటే అన్ని వేళ్ళు అయ్యి వాపులు ఉన్నాయి. అమ్మాయికి లక్షణాలన్నీ చూస్తే రూస్టాక్సే కనిపిస్తున్నాయి. ఎలాగా రూస్టాక్స్ కనిపిస్తున్నాయి. ఆవిడకి బీపీ చూస్తే 160/105 ఉంది. ఎంత ఉంది? 160/105, 160/105 ఉంది. హై బీపీ ఉంది. ఇప్పుడు ఆవిడకి లక్షణాలు చూస్తుంటేనేమో రూస్టాక్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి. పొద్దున ఇంకా మంచం నుంచి అసలు లేవలేదు, చాలాసేపు పడుతుంది. తర్వాత పొద్దున చల్లగా ఉంటుంది కాబట్టి ఎండ వస్తే తప్ప బయటికి రాదు, అంటే రూస్టాక్స్ మోడాలిటీ. ఎక్కువసేపు కూర్చుంటే పైకి లేవలేదు, ఎవరో కూర్చోబెట్టిన వాళ్ళని లెగదీయాలి. ఆ తర్వాత కొన్ని 2 అడుగులు వేసిన తర్వాత, కొన్ని స్టెప్స్ వేసిన తర్వాత వెళ్తాం. ఆ అమ్మాయికి ఏం చేశానంటే, నేను ఫస్ట్ రూస్టాక్స్ 200 ఇచ్చాను. 200 ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చిన డోస్ ఏంటంటే రూస్టాక్స్ 50 mg వేసిన తర్వాత అమ్మాయికి ఎవరి సపోర్ట్ లేకుండా నడుస్తుంది. ఇప్పుడు అమ్మాయి కూర్చుంటుంది, రాగానే ఆ అమ్మాయి తానే స్టూల్ మీద పైకి లేస్తుంది. ఒకప్పుడు చూస్తే చాలా ఇబ్బంది పడేది, ఇప్పుడు స్టెరాయిడ్స్ మానేస్తుంది, ఓన్లీ పెయిన్ కిల్లర్ అప్పుడప్పుడు వేసుకోమని చెప్పాను. మరి ఇప్పుడు ఆవిడకి బీపీ కంటూ నేను ఏ మందు ఇవ్వలేదు, చూశాను. ముందు చూద్దాం తర్వాత అంటే రూస్టాక్స్ ఇచ్చిన తర్వాత బీపీ తగ్గింది. అంచేత మొన్న ఇందాక ఒక పాయింట్ చెప్పాను, మోస్ట్ స్ట్రైకింగ్ సిమ్టమ్ డ్రగ్ని ఇండికేట్ చేసినప్పుడు ఆ డ్రగ్ ఇండికేట్ అయితే ఆ డ్రగ్ మిగతా వాటిని కూడా తగ్గిస్తుందని చెప్పాను. అదొకటి గుర్తుపెట్టుకో. అందువల్ల రెండోది ఇంకోటి ఏంటంటే, RS మదర్ టీచర్ మాత్రం పెట్టాను. సాధారణంగా RS మదర్ టీచర్తో 160/105 ఉన్న బీపీ అంత గమ్మున తగ్గదు, కానీ ఏంటంటే రూస్టాక్స్ తగ్గించింది. RS అనేది సపోర్టివ్గా పెట్టుకున్నాం. ఇకపోతే ఇప్పుడు హార్ట్ కంప్లైంట్స్ అంటే, ఉదాహరణకి హార్ట్ కంప్లైంట్స్లో రూస్టాక్స్ ఎలా ఇండికేట్ అవుతుంది? మీకు ఇండికేట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు హార్ట్ కంప్లైంట్ గురించి అడిగారు కదా సార్. ఇప్పుడు హార్ట్ కంప్లైంట్స్ లో రూస్టాక్స్ సిమ్టమ్స్ ఎలా వస్తాయి మీకు? లేదు సార్, హార్ట్ కంప్లైంట్ ఉండే హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి కీళ్ళవాతం లక్షణాలు కూడా ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి కీళ్ళవాతం లక్షణాలు కూడా ఉన్నాయి, అంటే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, అంతే కదా? అంతే. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి.
మనకి ఏంటంటే నోషన్ ఏంటంటే హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఈ కీలవాతానికి సంబంధించినటువంటి మందు మనం ఇచ్చినట్టయితే అది ఒక్కొక్కసారి జాయింట్ పెయిన్స్ తగ్గి హార్ట్కి పట్టేసి హార్ట్ ఒకసారి అటాక్ రావచ్చు అని చెప్తారు. అందువల్ల అలాంటి సందర్భాల్లో మనం చెప్పుకున్నాం కదా కాంప్లిమెంటరీ రెమెడీస్ అని. ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్ ఉండి హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కాల్కేరియా ఫ్లోరికా 30 ఎలాగా కాల్కేరియా ఫ్లోరికా 30 బాగా గుర్తుపెట్టుకోండి. కాల్కేరియా ఫ్లోరికా 30 కాల్కేరియా ఫ్లోరికా 30. దీంతో గొప్ప రహస్యం ఏంటంటే నేను గమనించింది ఏంటంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని వస్తుంది చాలా మందిలో. చూసారా మీరు హార్ట్ ఎన్లార్జ్మెంట్? అవునవును సార్, అవును సార్. హార్ట్ ఎన్లార్జ్మెంట్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ అంటే కిందదనమాట బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఎక్స్పాండ్ అయిపోతుందంటే దానికి అర్థం ఏంటంటే దాంట్లో వాల్వ్స్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాల్వ్స్లో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల అది కాస్త ఏముందంటే హార్ట్ పంపింగ్ బాగా గట్టిగా చేయడం వల్ల ఆ మజిల్ కాస్త ఎక్స్పాండ్ అయిపోయింది. ఈ ఎక్స్పాండ్ అయిన అంటే మైట్రల్ స్టెనోసిస్, మైట్రల్ రిగర్జిటేషన్, అయోర్టిక్ స్టెనోసిస్, అయోర్టిక్ రిగర్జిటేషన్ అని కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. వాల్వ్స్లో ప్రాబ్లం ఉండటం వల్ల హార్ట్ ఒకసారి ఇలా కంట్రాక్ట్ అయినప్పుడు ఆ బ్లడ్ అంతా బయటికి వెళ్దనమాట అండి. కొద్దిగా రిటర్న్ అయిపోవటం, కొద్దిగా వెనక్కి తన్నేయటం అయితే జరుగుతుంది. వెనక్కి తన్నేయటం ఏమంటామంటే మనం రిగర్జిటేషన్ అంటాం. అది కాస్త నేరో ద్వారా వెళ్ళటాన్ని స్టెనోసిస్ అంటాం. అలాగే ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హార్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది. ఆ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళు నేను 3-4 కేసులు మన దగ్గర మందులు వాడిన తర్వాత వాళ్ళు ఏమైందంటే ఆ హార్ట్ ఎన్లార్జ్మెంట్ కాస్త నార్మల్కి వచ్చిందనమాట. అందులో నేను వాడింది ఏంటంటే కాల్కేరియా ఫ్లోరికా 30 ఒకటి, ఫైటోలాకా బెర్రీ మొదటి నుంచి ఒకటి, ఫైటోలాకా బెర్రీ మొదటి నుంచి ఒకటి. వీటి వల్ల హార్ట్ ఎన్లార్జ్మెంట్ బాగా తగ్గుద్ది. అలాగే హార్ట్లో వాల్స్ ప్రాబ్లమ్స్ని బాగా తగ్గించే గుణం వీటికి ఉందన్నమాట. కాల్కేరియా ఫ్లోరికా ఏం చేస్తుంటే ఆ వాల్స్లో క్యాల్సిఫికేషన్ అది ఉన్నప్పుడు ఆ లోపల కాల్షియం గడ్డగట్టేస్తుంది కదా, అది కాస్త కరిగించేస్తుంది అనమాట కాల్కేరియా ఫ్లోరికా. అది ఆ ఫైటోలాకా బెర్రీ అనేది ఫ్యాట్ డిపాజిట్స్ ఎలాంటివి ఉన్నట్టయితే ఇది బాగా డిజాల్వ్ చేస్తుంది. అందువల్ల నేను 2-3 కేసెస్లో మళ్ళీ ఎక్స్రే చేయించిన తర్వాత ఆ తర్వాత ఎకో టెస్ట్ చేయించిన తర్వాత కూడా హార్ట్ ఎన్లార్జ్మెంట్ తగ్గింది. ఇది కాల్కేరియా ఫ్లోర్ 30, ఫైటోలాకా బెర్రీ మొదటి నుంచి ఇచ్చిన వాళ్ళు. సో దిస్ ఈజ్ అబౌట్ ది టుడేస్ క్లాస్. అండ్ సార్ ఒక డౌట్ సార్ ఒక డౌట్. ఈ కాంప్లిమెంటరీ ఎప్పుడు వాడతాము, ఫాలోయింగ్ వెల్ ఎప్పుడు వాడతాం సార్? ఫాలోయింగ్ వెల్ అంటే కాంప్లిమెంటరీయే. ఏం లేదు సార్, ఇక్కడ ఏంటంటే యాంటీడోటు మీకు సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? టాపిక్ చెప్పాను, సెకండ్ ప్రిస్క్రిప్షన్ టాపిక్ చెప్పాను ఎప్పుడో. దాంట్లో మనకి సెకండ్ ప్రిస్క్రిప్షన్లో ఒక డ్రగ్ వేసేటప్పుడు ఒక ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ వెళ్ళిన తర్వాత రెండోసారి మనం మందు వేసేటప్పుడు ఒక 5 పాయింట్ల మీద నడుస్తుంది బండి అంతా కూడా. ఒకటి ఏంటంటే ప్లాసిబో, 2 కాంప్లిమెంటరీ, 3 యాంటీడోటు, 4 చేంజ్ ది మెడిసిన్, అలా వస్తాయి కదా. వాటిల్లో ఏంటంటే కాంప్లిమెంటరీ అని చెప్పుకున్నాం. కాంప్లిమెంటరీ అంటే అర్థం ఏంటంటే ఒక డ్రగ్ మనం ఇచ్చిన తర్వాత ఆ డ్రగ్ సరిగా మనకి యాక్షన్ సరిగా లేనప్పుడు అది అనుకున్న లక్షణాలన్నీ ఉండి సరిగా తగ్గించలేకపోతే దానిలాగా పనిచేసే మందుని దీనికంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉన్న దాన్ని ఇస్తాం. దాన్ని కాంప్లిమెంటరీ అంతే, అంతకంటే ఇంకా. మనం క్రానిక్ డ్రగ్ అని ఒకటి చెప్పుకుంటాం. క్రానిక్ డ్రగ్ అంటే అర్థం ఏంటంటే ఒక డ్రగ్ దాని యాక్షన్ సస్టైన్ చేయలేకపోయినప్పుడు దానికంటే డీప్ యాక్టింగ్గా ఉండి దానికంటే బలంగా పనిచేసే మందుని మనం క్రానిక్ డ్రగ్గా ఇస్తాం. అంటే బ్రెయిన్కు నాట్రమోరు, క్యాంథారిస్కు తూజా, అలాగే ఇగ్నీషియాకు నాట్రమోరు, అలాగే పల్స్టలాకి నాట్రమోరు ఇలా ఇస్తున్నాం కదా, దాన్ని ఏమంటామంటే క్రానిక్ డ్రగ్ అని చెప్తాం. ఇవన్నీ కూడా దగ్గర సంబంధాలు ఉంటాయి అంట. డాక్టర్ గారు డౌట్ సార్ చెప్పండి. ఏంటంటే ఒక మందు వేసాము, అది పూర్తిగా తగ్గలేదు. ఫాలోయింగ్ వెల్ వేసిన తర్వాత కాంప్లిమెంటరీ వేయాలా, లేకపోతే వెంటనే కాంప్లిమెంటరీ వేయచ్చా? మీరు వేసిన డ్రగ్ పనిచేయాలంటే మీరు కరెక్ట్గా వేసారా లేదా అది చూడాలి ముందు ఫస్ట్. మీరు వేసిన డ్రగ్ ఇండికేటర్ మీరు అనుకుంటున్నారు, అది ఇండికేటర్ కాదో మరి తెలియాలి కదా. అవును, మీరు వేసిన మందు ఉదాహరణ ఒక కేసు ఏంటని చెప్పండి, దాన్ని బట్టి చెప్తా. అంటే ఒక కేసులో తూజా వేసాం. తూజా అది చలి వలన. హలో, వినబడుతుందా? సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి.
చెప్పండి సార్. వాయిస్ వినపడి చెప్పండి సార్, చెప్పండి. సార్ ఆ చూసి అంటే కేసు చెప్పండి, ఏ కేసు చెప్పండి నాకు. ఒక ఈ థ్రోట్ లో పెయిన్, థ్రోట్ లో ఖండం ఏదైట లాగా ఒక పెరుగుదల ఒకటి అవుతుంది. అది గొంతులో పెరుగుదల సైకోటిక్ కేసు. వస్తుంది. గొంతులో సైకోటిక్ పెరుగుదల కేసు. వస్తుంది. సైకోటిక్ కేసు. గొంతులో పెరుగుదల వస్తుంది, సైకోటిక్. వెరీ గుడ్. దానికోసమని తూజ వేశాం. ఓకే, ఓకే. వేస్తే అతనికి చలి పడట్లేదు. చలి పడట్లేదు. ఓకే. అవును. అప్పుడు చూస్తే ఆర్సనిక్ వాల్వము ప్లస్ యాసిడ్ నైట్రిక్ రెండు ఇండికేట్ అవుతుంది. ఓకే. అప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఆర్సెనిక్ ఆల్బమ్ ఎలా ఇండికేట్ అవుతుంది? ఆర్సనిక్ ఆల్బమ్ అంటే అతను హెల్త్ గురించి కొంచెం ఆందోళన ఉందేమో అనే ఒక రకంగా, అంటే నీట్నెస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయటం ఇట్లా ఉంటుంది. ఓ పని చేద్దాం, మనం నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి డిస్కస్ చేద్దాం ఆ కేసు గురించి. మీరు బాగా అది క్లియర్ కట్ గా ఒకసారి ఆ కేసు స్టడీ చేసి చెప్పండి ఒకసారి. అలాగే సార్. ఓకే సార్. స్మాల్ డౌట్. ఇప్పుడు మామూలుగా మియాజం డ్రగ్ మధ్య మధ్యలో మియాజం అడ్డుపడుతున్నప్పుడు సల్ఫర్ వేయమన్నారు కదా, సల్ఫర్ ఎక్కువ డిసీజ్ లో అదే వేసేయకూడదు. ఓకే. అదే సల్ఫర్ వేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డోస్ వేయొచ్చండి. నెక్స్ట్ డోస్ అరగంటలో వేసేయచ్చు, గంటలో వేసేయచ్చు, ఏం పర్లేదు, ఇబ్బంది లేదు. మీకు ఎంత ఫీవర్, మళ్ళీ ఫీవర్ అనేది మీకు ఇంచుమించు ఒక గంటలోనో 2-3 గంటలు తగ్గిపోవాలి కదా ఒక రోజులో. అవును సార్. మీరు సల్ఫర్ వేసిన తర్వాత మళ్ళీ రోజంతా చూస్తే, ఇప్పుడు సల్ఫర్ ఎందుకు వేసాం మనం అనుకున్న డ్రగ్ మీద చాలా కాన్ఫిడెన్స్ లో చాలా గట్టిగా ఉన్నాయి. దేని మీద? రూస్టాక్స్ మీద. ఎస్ సార్. రూస్టాక్స్ మీద చాలా కాన్ఫిడెన్స్ లో 70% తగ్గిస్తుందనే భావం ఉంది. కానీ మనం వేసిన రూస్టాక్స్ చాలా స్పీడ్ గా పనిచేయాలి. అవును సార్. స్లో ఎక్కడవుతుందంటే మీకు అది ఏదైనా మయాజమెటిక్ కాదు అడ్డుపడినప్పుడు స్లో అవుతుంది. అంచేత ఏం చేస్తామంటే మనం దాంట్లో ఫేవర్స్, ఇది ఒక ఆస్పెక్ట్ అనమాట, అందరూ చేరిది కొద్దిమంది ఫాలో అవుతుంటారు. అందువల్ల ఏం చేస్తామంటే సఫర్ 30 ఒక డోస్ వేసి మళ్ళీ 1 hour లో మళ్ళీ రూస్టాక్స్ వెళ్ళం వేస్తే చాలా ఫాస్ట్ గా రిలీఫ్ వచ్చేది అనమాట. మీరు అనుకున్నట్టు 3-4 రోజులు పట్టదు. చాలా బాగా చెప్పారు సార్. ఎంత పెద్ద డ్రగ్. నమస్కారం సార్. ఏంటంటే మనకి ఇవన్నీ వచ్చినవే, రాందివి ఏం కాదు. ఇంత పెద్దగా ఇంతగా బాగా చెప్పలేదు సార్. చాలా బాగా చెప్పారు సార్. మనం ఏంటంటే మనం చెప్పుకునేది ఏంటంటే క్లాస్ అనేది ఏంటంటే మనం క్లాస్ గా థియరీ చెప్పుకోవట్లేదు, మనం ప్రాక్టికల్ గా ఉపయోగపడే చెప్పుకుంటున్నాము. అదే మనం ఏ క్లాస్ చెప్పారు సార్. మనకి ఇమీడియట్ గా మన ప్రాక్టీస్ లో పనికి రావాలి. అందుకే మందులు చదువుకోపోతున్నాం అనుకోండి, అట్లా గొప్పదనం గురించి ఉపయోగం 5 పైసలు కూడా ఉండదు, మన టైం వేస్ట్. ప్రాక్టికల్ హోమియోపతి కదా సార్, మన థీమే ప్రాక్టికల్ హోమియోపతి కాబట్టి ఆ రకంగా దానికైనా ఉంది. ఇది వెరైటీ ఇంకెక్కడ ఉండదు. ఏంటంటే మీకు ఈ క్లాస్ లో ఏంటంటే మీకు రూస్టాక్స్ మన అందరికీ తెలిసిందే. మనం ఫస్ట్ నేను అనుకున్నాను రూస్టాక్స్ అనిపిస్తుంది, కానీ దాని ఏ రకంగా తెలుస్తుంది. బాగా అర్థమైంది సార్. అరుణాచలంలో సార్ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చాలా మంది కాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు సార్. కరెక్ట్. రూస్టాక్స్ అది మీకు ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ మజిల్స్ కదా రూస్టాక్స్ అది. చెప్పాను కదా. వెరీ మచ్. థ్యాంక్ యూ బెర్రీ మదర్ టించరు ఎన్ని రోజులైనా వాడవచ్చు సార్? ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. అది ఏం చేస్తుంటే ఈ రక్తనాళాల్లోనూ వాటిలోనూ పెరిగిపోయిన కొవ్వుని కాస్త తగ్గిస్తుంది. అంచేత చాలా సేఫ్ డ్రగ్ కూడా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన ఎలోపతిలో మన వాళ్ళు ఏం చేస్తారంటే కొలెస్ట్రాల్కి మాత్రలు ఇస్తూ ఉంటారు, మీకు గుర్తుండే ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గడానికి కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోయాయని, లేకపోతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉందని ఈ మాత్రలు ఇస్తారు కదా. వాళ్ళు మన దాంట్లో హోమియోపతిలో ఫైటోలాక్టోబెర్రీ అద్భుతంగా పనిచేస్తుంది. అదే ఎన్ని రోజులైనా వాడచ్చు, ఎన్నాళ్ళైనా వాడచ్చు. మీరు ఎప్పుడైనా అవసరమైతే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్కి వస్తుంది దీనివల్ల కూడా. గిరిప్రదక్షిణలో రూస్టాక్స్ ఎంత వేయాలి సార్? గిరిప్రదక్షిణ చేసేటప్పుడు నొప్పులకి రూస్టాక్స్ 30 సరిపోతుంది సార్ ఇమీడియట్ గా. కాబట్టి మంచిది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్ చెప్పండి సార్. డాక్టర్ గారు అలా గ్యాప్ వస్తుంది కొద్దిగా, వీక్లీ చెప్పండి సార్. వింటున్నారా? మాట వినపడుతుందా? వినపడుతుంది చెప్పండి.
మా మిస్సెస్ కి మీరు చెప్పిన దాకా చెప్తుంటే విన్నాను, లెగ్మెంట్ టేర్ అయితే సర్జరీ చేశారు ఒక 15 ఇయర్స్ బ్యాక్. మీరు ఇందాక రూస్టాక్స్ 50 ml కానీ రూస్టాక్స్ 10 ml కానీ వేయచ్చు అన్నారు. ఇప్పుడు వేయచ్చా? ఇంకా ఇప్పటికి కూడా ఆవిడ కుంటుతుంది, నొప్పి అంటుంది, చాలా కష్టపడుతోంది. ముందు రూస్టాక్స్ 1 డోస్ వేయండి. వేసిన తర్వాత 15 రోజులు ఎంతో చూడండి. 15 రోజులు చూసిన తర్వాత అప్పుడు అవసరాన్ని బట్టి అప్పుడు రూస్టాక్స్ 10 mlకి వెళ్ళండి. వేసిన తర్వాత మళ్ళీ ఒక నెల అంతా చూడండి. మీరు రూస్టాక్స్ తో మాత్రం తగ్గుతుంది అది. తగ్గుతుందా? సరే. తగ్గుతుంది. అంటే అయితే ఐ స్టార్ట్, ఐ మీన్ 1 m తో స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి 1 month ఒకేసారి మీరు 1 m అంత దూరం వెళ్ళండి.